अथ मन्त्रपाठः। भवतु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్కారం ఆచార్య. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 32వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. విషయం వచ్చేసి వేదం నిత్యత్వ ప్రకరణం మనం చెప్పుకున్నాం. వేదం నిత్యమైంది. పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు శబ్ద భేదం వస్తుందని చెప్పి, లేదు శబ్దము భేదమే కాదు, శబ్దం అంటే వేదము ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది, అది ప్రత్యక్ష అనుమానంతో మనకు స్పష్టమవుతుంది అని చెప్పుకున్నాము. అందుకే అత ఏవచ్చి నిత్యత్వం, వేదం నిత్యమైంది, పరమాత్మ కర్మాని రూపంగా మనకు విధానం చెప్పబడింది కాబట్టి, అనేక నామాలు చెప్పబడ్డాయి కాబట్టి ఆ శబ్ద మాధ్యంతో వేదం, ఈ మాధ్యంతో వేదం నిత్యమైంది చెప్పుకున్నాం. అలాగే వేదం నిత్యమైంది. అలాగే ఈ ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మళ్ళీ వచ్చే సృష్టిలో కూడా, గత సృష్టిల్లో కూడా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆవృత్తో అవిరోధ, ఇదే వేదం అంటే ఆ పరమాత్మ జ్ఞానం ఇదే విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి విరోధం ఉండదు. ఎందుకంటే దర్శనాత్ స్మృతేష్ట, ఈ ఈ బ్రహ్మాండంలో, ఈ పిండంలో, ఈ సృష్టిలో ఏ రకంగా అయితే సృష్టి నిర్మించబడిందో, జ్ఞాన విజ్ఞానం ఉందో, ఏవైతే నామాలు రూపాలు ఉన్నాయో, వ్యక్తమవుతున్నాయో, ఇవన్నీ కూడా నామ రూపాలని కూడా ఇదే విధంగా మళ్ళీ వచ్చే సృష్టిలో కూడా ఇదే విధంగా ఉంటాయి. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కర్మాణమునే ప్రత్యేకమైన ఇదే విధంగా మనుషులు ఉంటాయి, ఇదే విధంగా దేవలోకం ఉంటుంది, ఇదే విధంగా అన్ని రకాల ఏ విధంగా మనం చూస్తున్నాం జ్ఞాన విజ్ఞానంతో వచ్చే జన్మలు కూడా వచ్చే స్థితులు ఇలాగే ఉంటాయి, గతంలో కూడా అలాగే ఉన్నాయి అని ఆ రకంగా పరమాత్మ నిత్యం కాబట్టి పరమాత్మ జ్ఞానం నిత్యమైనప్పుడు ఈ సృష్టి యొక్క ప్రక్రియ విధానం కూడా నిత్యంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అలా చెప్పుకున్న తర్వాత ఒక కొత్త ప్రకరణం ప్రారంభించుకున్నామంటే, మనకు బ్రాహ్మణులకు మాత్రమే వేదాధికారం ఉందని చెప్పి ఒక పరంపర ఇప్పుడు వర్తమానంలో ఉంది. కానీ ఈ వేదాధ్యయనం అది నిత్యమైనది వేదం అంటున్నారా, ఆ వేదం యొక్క అధ్యయనించడానికి అధికారం ఎవరికి ఉంది అంటే సామాన్యత బ్రాహ్మణులకు ఉంటాం. అలాగే క్షత్రియులకు, వైశ్యులకు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వర్తమానంలో చూస్తున్నామట. శూద్రులకు వేదం చదువుకునే అధికారం లేదు. ఆ ప్రసంగాన్ని తీసుకొని వేద శబ్దం వచ్చి వేదం ఎవరికి అధికారం చదవడానికి అంటే శూద్రులకు అధికారం లేదు, వీళ్ళు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే అని చెప్పి ఒక జైమిని ఆచార్య మన ఈ సూత్రకారుడు వేదాంత దర్శనం యొక్క సూత్రకారుడు వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడే జైమిని మహర్షి. ఇతడు మహర్షి అనమాట. అలా అభిప్రాయం చెప్తున్నామట. అంటే ఆయన సమకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, అట్లా పూర్వజులు ఈ యొక్క లిస్టుని తీసుకొని చెప్తున్నామట. అంటే దానికి ఏం చెప్పాడు, మధ్వాదిషు అసంభవాత్ అనధికారం జైమిని. మధ్వాది ఋషులు అయితే ఉన్నారో, మధుచ్ఛంద ఋషులు అనమాట. మధ్వాది అంటే మధుచ్ఛంద ఋషులు అంటే ఒక మధుచ్ఛంద ఋషులు అప్పట్లో ఉండే ఋషులు ఒక లిస్టు ఉండేవాడు. ఇంతమంది ఋషులు ఉండేది, పలానా చోట ఉన్నారు, అముక స్థానంలో ఉన్నారని చెప్పి అప్పట్లో మన సామాన్యంగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ విద్వాంసులు ఉన్నది, ఏ పండితులు ఉన్నది, ఏ మహాన్ వ్యక్తులు ఉన్నది చెప్పి మనకు ఆటం తెలుస్తున్నామట. అలాగే మధుచ్ఛంద ఋషుల యొక్క లిస్టు తీసి మనం వెతికినప్పుడు ఎక్కడ కూడా శుద్ధులకు అధికారం ఉన్నట్టుగా ప్రసంగా సందర్భం ఏదో రాలేదు. ఇంకా అనధికారం చెప్పింది కానీ అధికార పథకం ఎక్కడ రాలేదు. అందుకే మధుచ్ఛంద ప్రభుత్వ వరకు మనం ఏ ఋషి మాసుల యొక్క లిస్టు చూస్తున్నామో వాళ్ళు చెప్పుకుంటున్నాము. ఆ వైదిక ఋషులలో ఎక్కడ కూడా శూద్రునికి అధికారం చెప్పలేదు. అది శూద్రునికి వేరే అధికారం లేదు అని చెప్పి చెప్పుకున్నాం.
అదే విషయాన్ని ఇంకా స్పష్టత కొరకు జైమిని మహర్షి చెప్పిన జ్యోతిషి భావాచ, జ్యోతిష్ శబ్దం చేత జ్యోతిష్ అంటే ఇక్కడ జ్యోతిష్ శబ్దానికి అనేక అర్థాలు వస్తాయి. ఇక జ్యోతిష్ శబ్దం చేత బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలకి అధికారం అని చెప్పి ఒక ప్రమాణం చూపించాడు అనమాట. ఏది చూపించాలంటే యస్మాన్ న జాతః పరో అన్యో అస్తి, యస్మాత్ పరో అన్యో నా జాతః అస్తి యహ ఆవివేశ భువనాని విశ్వ. ఈ ఎవరి ద్వారా అయితే వేరే పరమాత్మకు సమానంగా శ్రేష్టమైతే ఉత్పన్నం కాలేదో, ఎవరైతే ఈ భువనంలో సంపూర్ణ బ్రహ్మాండంలో కూడా వ్యాపించి ఉన్నాడో అటువంటి ప్రజాపతి ప్రజలకు సంరరాణ త్రీని జ్యోతింషి సచతే స షోడశి కళాం. షోడశి శబ్దం ఇక్కడ ఇచ్చారన్నమాట. అంటే షోడశి అంటే ఆ పరమాత్మ షోడశ కళలతో యుక్తమైనటువంటి 16 కళలతో యుక్తమైన పరమాత్మ ఆ ప్రజలకు కర్మఫలాన్ని ఇవ్వటం కొరకు సంరరాణ అంటే జ్యోతిషి సంరరాణ. జ్యోతిషి అంటే బ్రాహ్మణ క్షత్రియ వర్ణములకు కర్మఫలాన్ని ఇస్తూ, సంరరాణ త్రీని జ్యోతింషి అంటే 3 వర్ణములు కలిగిన వారికి సంరరాణ అంటే ఇస్తూ, కర్మఫలాలను ఇస్తూ, అంటే సమ్యక్ ధాతృశీల అంటే యథార్థంగా న్యాయగుణంగా ధర్మబద్ధంగా సత్యయుక్తంగా కర్మఫలాలు చెప్పిన ఆ పరమాత్మ సంరరాణ షోడశిం సచతే అంటే ఇక్కడ ఈ రకంగా స్థాపించామంట. అంటే ఈ రకంగా కర్మఫల వ్యవస్థ అనుగుణంగా 3 వర్ణములకు మాత్రమే అధికారం ఉంటుంది, 3 వర్ణముల వరకే ఈ వేద విద్య యొక్క అధికారం ఉందని చెప్పి ఆ రకంగా ఆ విధంగా స్థాపించాడు, ఆ విధంగా వ్యవస్థ కల్పించాడు అనమాట. అని ఇది జైమిని మహర్షి తన మాటను అధికారం లేదు అని చెప్పడానికి ఈ వచనాన్ని ఉల్లేఖించి ప్రమాణంగా ప్రస్తావించారన్నమాట. ఈ వచనాన్ని తీసుకొని అలాగే ఇంకొక మంత్రం చెప్పుకుంటే స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతం పావమాని ద్విజానం. ద్విజానం అంటే ద్విజులు అంటే మనకు ఎవరికైతే ఉపనయన సంస్కారం చేస్తామో వాళ్ళను చేసిన తర్వాత ఆచార్య కులంలో ఆచార్య సమీపంగా ఉంటూ అధ్యయనం చేస్తాడు. విద్య యొక్క జన్మ అక్కడ స్టార్ట్ అవుతున్నాడు, అందుకే ద్విజులు అంటామంట. ఆ ద్విజానం పావమాని అంటే ఆ ద్విజులను పవిత్రం చేసేటువంటి ఈ వేదమాత అంటే అంటే ఈ వేదమాతే ఆ ద్విజులను పవిత్రం చేస్తుంది. అందుకే ప్రచోదయంతం అంటే అక్కడ ధర్మబద్ధమైతే ప్రేరేపిస్తుంది, పవిత్రం చేస్తుంది, నిర్మలం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ద్విజానాం పావమాని అని చెప్పి ఇక్కడ మనకు ఈ పదం ఈ మంత్రాంశాన్ని తీసుకొని ఇక్కడ ద్విజులకు పవిత్రం చేసేది ఆ వేదమాత అని చెప్పి ఇక్కడ ఇది ప్రమాణంగా తీసుకొని చెప్పారు. ఇక్కడ ఈ రకంగా ఉంది కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రం అధికారం ఉంది, శూద్రునికి లేదు అని చెప్పి ఇక్కడ జైమిని ఆచార్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే మధ్యఛంద పద్ధతి యొక్క ఋషుల కాలంలో వాళ్ళ లిస్ట్ లో కూడా వాళ్ళ సమయంలో ఎక్కడ వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు, కాబట్టి శూద్రునికి అధికారం లేదు అనే విషయాన్ని మనము జైమిని ఆచార్య యొక్క అభిప్రాయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు ఇంతవరకు మన విషయాన్ని చూసాము. ఇంకా ఇప్పుడు చెప్పిన వరకు వాటిలో ఎవరికైనా సందేహం ఉందా? అస్తు తర్హి ప్రకృతం అనుసరామః. చూడండి, భావంతో బాధరాయణో అస్థి. ఇప్పుడు జైమిని ఆచార్య తన శిష్యుడే మహర్షి వేదవ్యాస యొక్క మహర్షి శిష్యుడు అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నప్పుడు భావంతో లేదు, భావం అంటే జ్యోతిషి భావాచ జ్యోతిషులకు మాత్రమే అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణులకు మాత్రమే వాళ్ళకి మాత్రం ఉందంటే ఆయన అక్కడ ప్రస్తావించదా. ఇక్కడ బాదరాయణ మహర్షి వేదవ్యాస మహర్షి, ఇంకా బాదరాయణుడు కూడా ఇంకో పేరు. సో ఆయన భావం శుద్ధిలో కూడా భావం ఉందంటే వేదాధ్యయనం చదువుకోవడానికి అధికారం ఉంది. భావంతో బాదరాయణో అస్థి. ఆ బాదరాయణ మహర్షి ఏమంటున్నాడు, వేదవ్యాస మహర్షి ఏమంటే శుద్ధిలో కూడా భావం అధికారం ఉంది, అస్థి నిశ్చయంగా శుద్ధిలో కూడా అధికారం ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. భావం అంటే వాళ్ళకి కూడా భావన అంటే అధికారం ఉంది. రోజు చెప్పేది బాదరాయణ మహర్షి అస్థి భావంతో వాళ్ళకి కూడా అధికారం ఉంది అని చెప్పి స్పష్టం చేసేది అన్నమాట. ఇక్కడ వేదవ్యాస మహర్షిని ప్రామాణిక వ్యక్తి కాబట్టి ఆయన స్వయంగా చెప్తున్నమాట. ఏంటి అది భాషను చూడండి. భావంతో బాదరాయణ ఏమంటున్నాడే, శూద్రస్య బ్రహ్మ విద్యాయాం అధికార భావంతో బాదరాయణో వ్యాసో మన్యతే. శూద్రునికి కూడా బ్రహ్మ విద్యలో అధికారం ఉందని చెప్పి
బాదరాయణ వ్యాస మహర్షి కూడా దీన్ని స్వీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఎందుకు అంటే అస్థి, వారికి కూడా అధికారం ఉంది కాదు, శుద్ధులకు కూడా అధికారం ఉందని చెప్పి మనకు ఈయన కూడా స్వీకరించారు. ఎక్కడంటే అది చెప్తున్నా, స్థలం చూపిస్తున్నాడు. తత్ర మధుచ్ఛంద ప్రభృతిషు వైదిక ఋషిషు శూద్రానం అపి అస్థి. అక్కడ మధుచ్ఛంద లిస్టులు ఎక్కడ కూడా వాళ్ళు అధికారం శూద్రునికి అధికారం ఉందని చెప్పి ఎక్కడ చెప్పలేదు అని ఆ మాటనే కదా రేమ్య మహర్షి దాన్నే ప్రకరణాన్ని తీసుకుని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మధుచ్ఛంద ప్రభృతిషు వైదిక ఋషిషు శూద్రానం అపి అస్తి. వాళ్ళ ఆ మధుచ్ఛంద ఋషి యొక్క పరంపరలో కూడా ఆ శూద్రులకు అధికారం ఉంది, శూద్రం అస్థి ఉంది అని చెప్పి చెప్పాడు. ఎక్కడుంది ఆ ప్రసంగం చూపించాలి కదా, దానికి బాదరాయణ మహర్షి ప్రమాణం చూపిస్తున్నాడు. తద్యత ఎలాగంటే ఋషయో వై సరస్వత్యాం సత్రం ఆసత తే కవసమైలూషం సోమాద్ అనయన్ దాస్యాః పుత్రః కితవో అబ్రాహ్మణః కథం నో మధ్యే దీక్షిష్ట ఇతి తం బహిర్ధన్వా ఉదవహన్ అత్ర ఏనం పిపాసాహంతు సరస్వత్యా ఉదకం మా పాదితి. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణుల యొక్క వచనం ఇవ్వబడింది అన్నమాట. ఏం ఇవ్వబడింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఋషయో వై సరస్వత్యాం అంటే సరస్వతి దగ్గర ఋషులంతా మహర్షులంతా ఏం చేశారంట, ఒక కథా దృష్టి అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఋషయో వై సరస్వత్యాం సత్రం ఆసత అంటే ఋషి మహర్షులంతా సరస్వతి నది దగ్గర, సరస్వతి కినారే అంటే మనం ఒడ్డున, సరస్వతి నది ఒడ్డున సత్రం ఆసత. సత్రం అంటే ఒక యాగం మొదలు పెట్టారండి. సత్రంలో యాగం వస్తుంది, సత్రంలో విచారణ గోష్ఠి కూడా వస్తుందన్నమాట, విచార గోష్ఠి. సరే, యాగమైన గోష్ఠి మొత్తానికి ఇక్కడ సమావేశం అయ్యారు. సత్రం ఆస్త, ఒక సత్రం అంటే యజ్ఞం యాగం కల్పించిందన్నమాట. అంటే వారంతా కూడా కవశ ఐలూషం సోమాద్ అనయన్. అక్కడ కవశ ఐలూష అనే ఒక శూద్రుడు అక్కడికి వచ్చాడనమాట. శూద్రుడు అక్కడికి వచ్చాడ. కవశం ఐలూషం అనే వ్యక్తి శూద్రుడు అంటే అతను. సోమాత్ అనే అక్కడ సోమాత్ అనే అంటే అక్కడ మనకి ఒక యజ్ఞ యాగం చేసినప్పుడు అక్కడ ఒక సోమపానం ఒక పదార్థ విశేషం ఉంటుంది. దాని అందరూ అక్కడ చేసే యాగంలో అనుష్ఠానం చేసిన వాళ్ళు పాల్గొనే వాళ్ళు స్వీకరిస్తామట. అక్కడ ఏం చేశారంటే కవశం ఐలూషం సోమాత్ అనయన్, అక్కడ సోమపానం తాగకుండా, సోమరసం ఇవ్వకుండా అక్కడిని ఆ సత్రం నుంచి అతన్ని పంపించేసారన్నమాట, బయటికి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. ఎందుకంటే సోమాత్ అనయన్ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. ఎందుకు? దాస్యాహ పుత్ర, నువ్వు ఒక దాసీ పుత్రునివి, అంటే ఒక సేవిక యొక్క పుత్రుడివి, నువ్వు ఒక సేవిక యొక్క పుత్రుడివి. కితవహ, నువ్వు కితవ అంటే జువారి, అంటే జువారి అంటే మనం ఏదో ప్యాకాట ఆడుతుంటాయి కదా, ఇట్లా చెప్పుకోవచ్చు, జూదం ఆడుతుంటా అటువంటి వ్యక్తికి నువ్వు కితవహ జువారివి. అబ్రాహ్మణ, బ్రాహ్మణుడు కాదు, అటువంటి నువ్వు జువారివి, నువ్వు బ్రాహ్మణుడు కాదు. అబ్రాహ్మణ కథం నో మధ్య దీక్షిష్ట, నువ్వు మా మధ్య లేదా నువ్వు ఏ రకంగా దీక్షితులో ఇక్కడ నువ్వు సత్రంలో పాల్గొంటావు, ఇది ఈ సమావేశంలో ఈ అనుష్ఠానంలో పాల్గొంటావు. కథం నో మధ్య దీక్షిష్ట, మా మధ్యలో బ్రాహ్మణుల మధ్యలో నువ్వు శూద్రుడు, నువ్వు ఎలా నువ్వు దీక్షితుడిపై ఇక్కడ ఈ కర్మాష్టంలో పాల్గొంటావు. కానీ తం బహిర్ధన్వా, అందుకే అతను ఏం చేసేది వాళ్ళంతా తం అంటే ఆ కవశం ఐలూషుణ్ణి ఏం చేసేది, తం బహిర్ధన్వా ఉదవహన్. బహిర్ధన్వ అంటే అలాంటి మధుస్థానంలో అట్లా రేగిస్తాను దూరంగా తీసుకువెళ్ళి అక్కడ దూరం పంపించేసాడు అతని ఎవరిని, కవశం ఐలూషుణ్ణి ఈ బ్రాహ్మణత దూరం పంపించేసాడు, వెళ్ళిచేసారు, అక్కడి నుంచి పంపించేశారు. ఎక్కడ? బహిర్ధన్వ, బహిర్ అంటే ఆ రకంగా, ధన్వ అంటే ఏమీ లేనటువంటి మధుస్థానంలో రేగిస్థానంలో పంపించేసారట. అటువంటి స్థానానికి పంపించేసారు అతన్ని. అత్ర ఏనం పిపాసా హంతు, ఎందుకు పంపించారంటే ఇక్కడ మధుస్థానంలో రేగిస్థానంలో అట్లా ఏనం పిపాసా హంతు, దాహంతో చనిపోవాలి, దాహంతో పీడించి చావాలి అన్నట్టుగా వాళ్ళు అక్కడ మధుస్థానంగా ఏ ఉండవు కదా, చుట్టుపక్కల తాగడానికి ఏముండదంట, ఆ దాహంతో చావాలి అన్నట్టుగా చనిపోవాలన్నట్టుగా వాళ్ళు పిపాసా హంతు, అతని దాహంను చంపేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మా మధ్యలో వచ్చి చదువుతున్నాడు, దీక్ష అనుష్ఠానంలో పాల్గొని సత్రంలో పాల్గొనాలనుకుంటున్నాడు, కాబట్టి అతన్ని దూరంగా పంపించేసి అట్లా ఏనం పిపాసహంతో, పిపాస అంటే దాహమే దీన్ని చంపేయాలి, దాహంతో విలువెళ్ళాడుతూ చనిపోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పబడింది అన్నమాట, కథాంశం అంట.
సరస్వత్యాహ ఉదకం మా పాతితి. సరస్వతి నది నడుస్తుంది అక్కడ. ఆ సరస్వతి నది యొక్క నీళ్లు కూడా తాగకూడదు ఇతను. సరస్వత్యాహ ఉదకం మా పాతితి. సరస్వతి నది యొక్క నీళ్లును గ్రహించకూడదు. కేవలం ఆ దాహంతో అలాంటి రేగిస్తాలు దూరంగా పంపించేసేదో అక్కడ ఏమి లేవు అనమాట. ఆ దాహం చనిపోవాలి అన్నట్టుగా ఇక్కడ ఈ రకంగా ఒక కథాంశం చెప్పకూడదు అనమాట. ఇక్కడ ఆ సమయం ఏం చేస్తాడు, ఎక్కడ నీళ్లు అక్కడ మరుస్థానంలో పంపించేస్తారు ఆ శుద్ధుని. అప్పుడు ఇక ప్రసంగంలో యథార్థంగా చెప్ప అప్పుడే యథార్థమైన గాథ ఇది, ఋషి మాస చెప్పినటువంటి కథాంశం అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, రేగిస్తాన్లో ఎవరు ఏం లేదండి, అక్కడ పంపించేసారు. దాహంతో అల్లాడిపోతున్నాడు, ముఖం వెండుకపోతుంది, శరీరం అంతా శుష్కించిపోతుంది. ఆ ఏం చేస్తాడు, ఇంకా ఏమి లేదు చుట్టుపక్కల. ఎక్కడికి పోయినా రేగిస్తాం పోతుంటే ఏదో ఎండమావల్లాగా పోయే కొద్ది నీళ్ళలాగా అనిపిస్తాయి, నీళ్లు కావు. మనం చూసిన జింకలు ఎండలో ఇప్పుడు పరిగెడుతుంటాయి, కానీ ఎండమావళ్ళ కారణంగా నీళ్ళలాగా కనిపిస్తాయి, అల్లలాగా కనిపిస్తాయి, కానీ అక్కడ నీళ్లు కాదు. అలా తిరుగుతున్నాడు. ఇంకా ఎక్కడ నీళ్ళు కనిపించలేదు. రేగిస్తాను ఎక్కడ చూసినా ఎంత పోతూనే ఉన్నాడు, కానీ ఎక్కడ నీళ్ళు కనిపించలేమాట. ఆ సమయంలో ఏం చేస్తాడు, మనకి ఎవరు గుర్తుకొస్తాడు ఇప్పుడు ఆ టైంలో, ఆ కష్టంలో, ఆ బాధలో? అప్పుడు పరమాత్మ గుర్తుకొస్తాడు అన్నమాట. ఏమొస్తాడు, ఆ పరమాత్మ గుర్తుకొస్తాడు. అంటే ఎదుకేమో కష్టాలు ఉన్నప్పుడు ఏ దేవుడు నాకేంటి ఇలాంటి స్థితి అని చెప్పి మనం ఏదైనా అనుకుంటే, ఆ సమయంలో ఇప్పుడు అంత స్థితి వచ్చినప్పుడు మనకి ఎవరు ఏదో ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, ఆ టైంలో మనం ఆ స్థితిలో ఆటోమేటిక్ గా చాలా మంది కొంచెం ఇదిగా స్పృహ ఉన్న వాళ్ళైతే ఆ పరమాత్మ స్మరిస్తామట. ఇతను కూడా ఈ కవచ మైలుష శుద్ధ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో అపోనప్త్రియ సూక్తస్య స బహిర్ధన్వోఢ పిపాసయా విత్త. బహిర్ధన్వోఢ పిపాసయా విత్త ఏతద్ అపోనప్త్రియం అపశ్యత్. అపోనప్త్రియం అపశ్యత్ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే అపోనప్త్రియం సూక్తాన్ని పొందడం అంటే అక్కడ అపో అంటే జలం అండి. అంటే ఒక జలానికి సంబంధించి భూగర్భంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అని చెప్పి ఒక సూక్తం ఉన్నాడు వేదంలో. ఆ సూక్తాన్ని ధ్యానించడమాట. ఆ సూక్తాన్ని ధ్యానించడమాట. అప్పుడు సా బహిర్ధన్వోడ రేగిస్తాన్లు మరుస్థాన్లు పంపించండి పిపాసతో అంటే దాహంతో బాధపడిన గ్రస్తమైనటువంటి పిపాసయ విత్త, పిపాస గ్రస్తుని వ్యక్తి ఏతద్ అపోనప్త్రియం అపశ్యత్. అప్పుడు ఆ దాహంతో బాధపడుతూ గ్రస్తుడైపోయి ఏం చేశాడన్నా, ఏతద్ అపోనప్త్రియం అపశ్యత్. అపోనప్త్రియ సూక్తం అయితే ఉంది దాన్ని చూశాడనమాట. అపోనప్త్రియ సూక్తాన్ని చూశాడనమాట. అంటే ఆ సూక్త అంటే కొన్ని అప్పట్లో స్వాభావికంగా కూడా ఇప్పుడు శుద్ధ అంటున్నాం, కానీ అప్పట్లో విని వచ్చాయి. అంటే అపోనప్త్రియ సూక్తాన్ని చూశాడంటే అక్కడ ఆయనకు ముందే అధికారం ఉంది, కానీ ఒక ప్రసంగాన్ని చూపించాడ. శుద్ధుడు అని చెప్పాం అతన్ని, కానీ అతను అపోనప్త్రిని ఒక సూక్త పరమాత్మను ప్రార్థిస్తూ ఆయన ధ్యానించాడనమాట. అప్పుడు అపోనప్త్రియ సూక్త సాక్షాత్కారం చేసుకున్నామాట అక్కడ. అప్పుడు ఆ సమయంలో ఎడాదిలో ఉంటూ ఏం దిక్కు తోచక పరిస్థితుల్లో ఏం చేశాడన్నా ఆ పరమాత్మను ధ్యానించాడ. అపోనప్త్రియ సూక్తం సాక్షాత్కారం అయిపోయిందంట. అంటే ఆ ప్రాంతంలో, ఎడాది ప్రాంతంలో ఆ జల గర్భాలు ఎక్కడ ఉండే నీళ్ళు ఎలా దొరుకుతాయి అని చెప్పి దాన్ని సాక్షాత్కారం చేసుకున్నాడు. అలాగే సాక్షాత్కారం చేసుకుని అతను ఒక ఋషి అయిపోయామాట. ఋషి అంటే ఏమిటి, ఏ మంత్రాన్ని అయితే సాక్షాత్కారం చేసుకుంటారో, యథార్థ తత్వాన్ని తెలుసుకుంటే ఋషి అంటాం. ఋషిది మంత్ర దర్శనాత్ ఋషి అంటామట. మంత్రదష్టాద ఋషియో బభూవు. మంత్రదస్తులే ఋషులుగా అవుతారన్నమాట. ఆ రకంగా ఆ సమయంలో ఏం తోచకంగా ఎలాగ అయిపోతుంది చెప్పి మనకు ఇంకా కష్టం అని చెప్పి ఆ పరమాత్మ ధ్యానం లీనం అయిపోయాడు. అప్పుడు అపోనప్త్రియ సూక్తం అంటే భూగర్భానికి సంబంధించినటువంటి ఆ నీటికి సంబంధించినటువంటి ఆ మంత్రం యొక్క రహస్యాన్ని ఆయన సాక్షాత్కారం చేసుకున్నాడు. అప్పుడు ఏంటంటే ఒక మంత్రం యొక్క రహస్యం తెలుసుకున్నా ఋషి అయిపోయామాట. ఆ అపోనప్త్రియ సూక్తం కదా అది తెలుసుకుని ఆ నీటి యొక్క జలాశయం గమనించి అతను జీవనం కొనసాగించుకున్నాడు. అంటే మొత్తానికి అప్పుడు ఒక ఋషి అయ్యాడు. ఇక్కడ చెప్పడం ముఖ్య ఉద్దేశము అది. ఆ కష్టకాలంలో ఆ పరమాత్మ స్మరిస్తూ అపోనప్త్రియ సూక్తాన్ని ప్రత్యక్షం చేసుకున్నాడు, అపశ్యం చూశాడు. అందుకే అపోనప్త్రియ సూక్తస్య స ఋషి సంజాత ఇది. అంటే అపోనప్త్రియ సూక్తాన్ని సాక్షాత్కారం చేసుకుని అతను ఋషి అయిపోయాడు. ఆ జలాశ భూగర్భాన్ని తెలుసుకుని అతను దాహం తెలుసుకున్నాడు, ఆ రకంగా ఆనందాన్ని అనుభవించాడు. అంటే అదొక ఋషి అయ్యాడు. ఇప్పుడు అంటే ఒక శూద్రుడు కూడా ఋషి అయ్యాడు అని చెప్పడం ముఖ్యం. నువ్వు శూద్రుడికి అధికారం లేదంటున్నావు కదా, అధికారం లేకపోతే ఈ రకంగా ఎలా తెలుసుకోగలుగుతాడు? అపోనప్త్రియ సూక్తానికి అధికారి అయిపోయాడు ఆయన, ఆ ప్రత్యక్షం చేసుకోడు, అందుకే ఋషి అయిపోయాడని చెప్పి కథనం చెప్పకూడదట. అందుకే అపోనప్త్రియ సూక్తస్య స ఋషి సంజాత. అపోనప్త్రియ సూక్తానికి ఒక ఋషి అయిపోయాడు, సాక్షాత్కం చేసుకున్నాడు. అందుకే ఋషి సంజాత
ఇది కథనేన మధుచ్ఛంద ప్రభృతిషు వైదిక ఋషిషు శూద్రస్య కవశ ఐలూసకస్య వర్ణన ఉపాలంభాత్ శూద్రస్యాపి అధికారః సిద్ధః. ఇక్కడ వర్ణం మనకు మధుచ్ఛంద ప్రభృతి ఋషుల్లో కూడా వైదిక ఋషుల్లో కూడా శూద్రుడు ఎవరు కవశ ఐలూసుని కూడా కవశ ఐలూసు యొక్క వర్ణం కూడా చెప్పబడింది కాబట్టి ప్రతిపాదించబడింది కాబట్టి వర్ణన ఉపలంభాత్ వర్ణం ప్రాప్తమవుతుంది కాబట్టి శూద్రస్యాపి అధికారః సిద్ధః. వాళ్ళ మధుచ్ఛంద ప్రభృతి ఋషుల్లో కూడా ఆ ప్రకారంలో ఆ సందర్భంలో వాళ్ళు ఈ దృష్టాన్ని చెప్పినమాట. ఆయన అపోనప్త్రియ సూక్తం అవుతుంది మనకి వేదంలో, ఆ సూక్తాన్ని ప్రత్యక్షం చేసుకునేవాడు ఇక్కడ. అంటే ఆ రకంగా దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన కవశ ఐలూస శూద్రుని యొక్క వర్ణం కూడా ఉపలబ్ధం అవుతుంది కాబట్టి ఇక్కడ శూద్రస్యాపి అధికారః సిద్ధః, శూద్రుని కూడా అధికారం అని చెప్పి మనకు సిద్ధిస్తుంది. ఎందుకు లేదు శుద్ధం, ఎందుకు లేటో ఎవరైనా తపస్సు చేసి పరిశ్రమ చేసి ఎవరైనా సాధించాలనుకోండి ప్రతి గుణకర్మ స్వభావపూర్వకంగా ఎవరైనా కూడా ఆ వేదాధ్యాన్ని గ్రహించుకోవచ్చు, ఏదైనా పొందవచ్చు. ఇక్కడ ఆ ఋషి ఆ కవశ ఐలూష అనే వ్యక్తి కూడా అదే విధంగా ఆ పరమాత్మను ప్రార్థించి సమాధి ద్వారా ఈ అపోనప్త్రియ సూక్తాన్ని సాక్షాత్తం చేసుకొని అతను యథార్థ జ్ఞానం పొందాడు, ఆనందాన్ని పొందాడు అనమాట, జీవనాన్ని నిలుపుకున్నాడు అనమాట. అది ఇక్కడ మనకు దృష్టాన్ని ప్రస్తావించారు భారతాయన మహర్షి అనమాట అదే ప్రసంగంలో. ఇక్కడ వేదం యొక్క అధికారం చెప్పి ప్రామాణ్యభూతంగా సిద్ధింపజేయబడింది అన్నమాట. అలాగే అన్యచ్చ వేదేతు శూద్రస్యాపి అధికార స్పష్టం ఉపలభ్యతే. ఇక్కడే కాదు వేద చోట కూడా ఆ శూద్రునికి అధికారం ఉందని చెప్పి మనకు వేద ప్రసిద్ధమైన ప్రమాణ మంత్రం ఉంది. ఇక్కడ ఏంటంటే యథేమాం వాచం కళ్యాణి ఆవదాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయచ ఆర్యాయచ స్వాయ చారణాయచ. ఇక్కడ ఇమాం వాచం కళ్యాణం, కళ్యాణి అంటే ఇక్కడ వేడుదప్పి కళ్యాణి వేదమాతను జనేభ్య ఆవదాని, ఇమాం కళ్యాణి వాచం అంటే కళ్యాణి రూపి వేద అంటే వేడుదప్పి కళ్యాణి అందరికి కళ్యాణం చేకూర్చుంటే ఈ వాక్కును కళ్యాణి వాచం కళ్యాణం చేకూర్చు ఈ వాక్కును వేడుదప్పి వాణిని జనేభ్య ఆవదని సమస్త జనులకు అందరికి బహువచనం తీసుకున్నాడు. జనేభ్య ఆవదని జనులకు అందరికి నేను తెలియచేయాలి, ఈ కళ్యాణి వాక్కును వేద వాక్కును అందరికి తెలియచేయాలి అని చెప్పి స్పష్టం చేయాలి. అంటే సమస్త కళ్యాణ్ ఎవరు జనులు అంటే బ్రహ్మ రాజన్యాభ్యాం, ఆ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, రాజన్య క్షత్రియులు అలాగే శూద్రులు మొత్తం వచ్చేస్తాడు. అలాగే వీళ్ళు చెప్పిన బ్రాహ్మణులు క్షత్రియులు వయసును చెప్పిన తర్వాత బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయచ, ఇక్కడ శూద్రాయ శబ్దం వచ్చింది స్పష్టంగా. శూద్ర శబ్దం ఇక్కడ మంత్రంలో ఉంది, యజుర్వేదం యొక్క మంత్రంలో శూద్ర శబ్దం స్పష్టంగా వచ్చింది. ఇక్కడ ఈ మంత్రమే చెప్తుంది శూద్రుడు కూడా అధికారం ఉంది. శూద్రాయచ అలాగంగా శూద్రుడి కంటే ఇంకా కింద బీభత్సంగా ఉన్నటువంటి ఇంకా అధర్మ అన్యాయం ఉన్నటువంటి వ్యక్తి కూడా అతనే కాదు శూద్రుడే కాదు, శూద్ర కంటే ఇంకా కింద దిగజారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్యాయ వాళ్ళకు కూడా శూద్రాయచ ఆర్యాయచ స్వాయచ విలింగా వాళ్ళకంటే అదే జాతికి సంబంధించిన వాళ్ళు, అదే పరిపాట్లో ఉండేవాళ్ళు అంట, జాతి స్వజాతికి సంబంధించిన వాళ్ళు. అందుకే శూద్రాయచ ఆర్యాయచ స్వాయ చరణాయచ అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చారణాయచ అని చెప్పి వాటికంటే వాళ్ళ స్వజాతిలో ఉండే వాళ్ళకి అనుగుణంగా గుణకర్మ యుక్తమైన వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ జనేభ్య ఆవదాని ఇమాం కళ్యాణిం వాచం, కళ్యాణి పొందుకునేటువంటి వాక్కును అందరికీ అందజేయాలి అని చెప్పి ఇక్కడ శుద్ధులకు రాజులకు బ్రాహ్మణులకు అందరికీ కూడా చెప్పమని చెప్పి మనకి యజుర్వేదం యొక్క మంత్రం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఓన్లీ బ్రాహ్మణులకు క్షత్రియులకు వయసులకే అధికారం ఉందని అక్కడ ఇలాంటి ప్రసంగం లేదు, మనకు వేదమే ప్రత్యక్షంగా చెప్తుంది అందరికీ వేదంలో అధికారం ఉందని చెప్పి. సామర్థ్యం ఉన్న శక్తి సామర్థ్యం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. చదువుకునే వాడు గుణకర్మ స్వభావం అంటే శుద్ధుడు అవుతాడు. శుద్ధి అంటే ఏం చేయలేని వాడు అనమాట, అంటే సేవ చేసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆ బుద్ధి పంచ ఆ శక్తి సామర్థ్యం లేదు, అందుకే అందరికి సేవ చేస్తున్నాం, 3 వర్ణాల వరకు సేవ చేస్తున్నాం అన్నమాట. అని చెప్తే అతను కూడా బుద్ధి సామర్థ్యం కలిగితే ఎవరైనా పొందవచ్చు. కానీ సమస్త మానవులకు అందరికీ అధికారం ఉందని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రాన్ని స్పష్టం చేసేది బాధరాయన మహర్షి అన్నమాట. వేదం యొక్క ప్రమాణం స్థితి ప్రమాణం ఇచ్చేసి బ్రాహ్మణ గ్రంథం యొక్క ప్రమాణం ద్వారా శూద్రులకు కూడా అధికారం ఉందని మనకు స్పష్టంగా అర్థమైంది. ఇదే విషయంలో వీడికి సూత్రము యొక్క అర్థమేదో భాష్యం అని చెప్పుకున్నామట. ఇప్పుడు శంకరాచార్య విషయంలో అతన్ని ఒక విశ్లేషాత్మకుడి విచారణ చేస్తున్నారు. ఏంటంటే చూడండి, ఈ విషయంలో అంటే ఈ సూత్రం యొక్క భాష్యంలో శంకరాచార్య వారు ఏం చేశారంట అది చెప్తున్నారు ఇక్కడ. ఆశ్చర్యమత్ర స్వభాష్య ప్రసంగే శంకరాచార్యోపి పౌరాణికానాం ఇవ
జడేషు చేతనత్వస్య అసత్కల్పనాం అంగీకరోతి. ఈయన ఈ సూత్రం యొక్క భాషార్థం చెప్పేటప్పుడు ఆయన ప్రసంగంలో స్వభాష ప్రసంగే శంకరాచార్య వారు పౌరాణికులు ఏ విధంగా జడ వస్తువులు జడ దేవతగా భావిస్తారో అలాగే పౌరాణికానాం ఇవ జడేషు చైతన్యత్వం, జడేషు అంటే జడ పదార్థంలో చేతనత్వస్య అసత్కల్పనం అంగీకరించు. జడ వస్తువులకు ఆ చైతన్యం లేదు కదా, ఆ జడ వస్తువుల్లో చైతన్య యొక్క కల్పన చేసి ఆయన భాష్యంని చెప్పారనమాట. జడ వస్తువులు జడ పదార్థంలో చైతన్యత్వస్య కల్పన, చేతనంగా అంటే జీవాత్మ పరమాత్మ ఇలా ఉండడం, చేతనత్వస్య అసత్కల్పనం అంగీకరించు. అసత్మైన కల్పన ఆయన చేసి అక్కడ భాష రాశారు. ఏంటిది అసత్కల్పన అంటే అది ఆయన భాషలో ఇది చూపించాడు శంకర భాషలో. ఆదిత్య పురుషో భూత్వా కుంతిం ఉపాజగామ, ఇది మన ప్రసిద్ధమైంది. ఆదిత్య పురుషో భూత్వ, ఆదిత్యుడు అంటే ఏమిటండి? సూర్యుడు పురుషో భూత్వ, సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రం ఇవన్నీ జడ వస్తు జడ పదార్థం పరమాత్మ ఏంటంటే ప్రకృతి పదార్థం, ప్రకృతిలో ఉండే పదార్థం చేత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయన్నమాట. అంటే మూల ప్రకృతిని తీసుకొని సత్వరజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి అంట కదా, ఈ ప్రకృతి నుంచి ఈ పదార్థ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్ర బ్రహ్మాండ విశ్వం అంతా పంచభూతాన్ని విని సృష్టించాడు పరమాత్మ. కానీ వీళ్ళు జడ పదార్థాలు, వీళ్ళు జడ దేవతలు అంటామాట. ఆ జడ దేవతల్లో ఆదిత్య సూర్యుడు పురుషుని రూపంలో అంటే చైతన్యవంతమైన పురుషునిలోగా ఉత్పన్నమయ్యి కుంతిం ఉపాజగామ. ఇప్పుడు కుంతి విషయంలో పంచపాండవులు కుంతి ఒక పెద్ద కుమారుడు కర్ణుడు ఉన్నాడు కదా, ఆ కర్ణుడు సూర్యపుత్రుడు అంటామట. అంటే పెళ్లి కాకముందుకే అతను ఆ సూర్యుడే ఆయన మనిషి రూపంలో వచ్చేసి అలాగా సంతానం కలగజేశాడని చెప్పి ఆ కథాంశం మనం మహాభారత చెప్పుకుంటామట. అంటే ఈ ఆదిత్యుడు అంటే సూర్యుడు జడ వస్తువు జడ దేవత ఇక్కడ పురుషుని రూపంలో వచ్చి అంటే ఒక జడ పదార్థము చేతనత్వం ఒక కల్పన అనేది ఇది శంకరభాష చెప్పండి. ఇది ఉచితం కాదు, సామంజస్యం కాదు. ఇది కథాంశం చెప్పడానికి బాగుంటే సూర్యపుత్రుడు నిజంగా అప్పట్లో చేతన వ్యక్తే ఉంటాడనమాట. ఇదంటే కల్పన ఆ దృష్టాన్ని తీసుకొని చెప్పడం అది కల్పన ఉచితం కాదన్నట్టుగా ఇక్కడ ఆ విషయం మీద విచారణ చేస్తామట. ఆదిత్య అంటే ఇక్కడ ఆదిత్య సూర్యుడు మన ప్రసిద్ధం అనమాట. పురుషోభూత్వ కుంతి ఉపజగామ అనేది అది సామంజస్యం కాదు సాంకేతిక భాషలో అని చెప్పి ఆయన ఇక్కడ ఆ సందర్భాన్ని తీసుకొని ఇక్కడ ఉల్లేఖించారన్నమాట. అస్తు. కాబట్టి ఇవన్నీ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు ఇవన్నీ జడ దేవతలు, అవి చైతన్యం లేదు ప్రకృతి పదార్థాలు, అవి మన ప్రకృతితో విలీనమైపోతాయి. ప్రళయకాలంలో చైతన్యమైనటువంటి పదార్థాలు కేవలం జీవాత్మ పరమాత్మే. అవి జడ వస్తువు ఎప్పుడు చైతన్యం ఎప్పుడు కాదు, చైతన్య పదార్థం ఎప్పుడు జడ పదార్థంగా కాదు ఎప్పుడు కూడా. కానీ ఆదిత్య పురుషోభూత్వ అనేది సూర్యుడు పురుషుల్లాగా అయిపోయి కుంతిం ఉపాజగామ అని చెప్పడం అనేది మొత్తం సామంజస్యం కానిది ఇక్కడ మనకు ఆ సందర్భాన్ని తీసుకుని ఉల్లేఖించిందన్నమాట. అస్తు. అది ఒక విచారణ, అది విద్వాంసుల మధ్య జరిగేటువంటి వాద వివాదన అనేది సహజం. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా అంతేకాకుండా శూద్రులకు అధికారం ఉంది అని చెప్పడానికి కొరకు ఇంకా వేరే ప్రమాణం కూడా చూపిస్తున్నది కింద. ఏంటంటే శూద్రస్య బ్రహ్మ విద్యాయం అధికార ప్రదర్శనార్థో అయం అన్యో హేతు. శూద్రునికి బ్రహ్మ విద్యలో అధికారం ఉంది అని ప్రదర్శించడం కొరకు వేరే ప్రమాణం కూడా చెప్పబడుతుంది. ఏంటి ఆ ప్రమాణం అంటే చూడండి. శుగస్య తద్ అనాదర శ్రవణాత్ తద్ ఆర్ద్రవనాత్ సూచ్యతే హి సుగస్య తద్ అనాదర శ్రవణాత్, సుగస్య తద్ అనాదర శ్రవణాత్ తద్ ఆర్ద్రవనాత్ సూచ్యతే హి. సుగస్య అంటే ఇక్కడ శోకంతో బాధపడే శూద్రుడు అనమాట. ఏంటి సుగ అంటే శోకంతో దుఃఖంతో బాధపడిన వ్యక్తి అనమాట. సుగస్య అంటే సుగడు అని దుఃఖంతో బాధపడిన వ్యక్తి. అస్య తద్ అనాదరాత్ అంటే ఆ శూద్రునికి అనాదరణ అంటే అవమానం జరిగిందన్నమాట. అక్కడ బహిష్కరించబడ్డాడనమాట. ఆ అవమానంతో అనాదర శోకంతో బాధపడిన, ఎందుకు బాధపడుతున్నా తస్య అనాదర శ్రవణ, అతనికి ఆ శూద్రుడు అని చెప్పి బ్రహ్మ విద్యలో అధికారం చెప్పి అనాదరించబడింది, బయటికి పంపించబడింది, అవమానించబడింది అని చెప్పి ఈ అనాదర భావనతోటి అవమానం జరిగిన దుఃఖంతో బాధతోటి ఆయన వెంటనే ఏం చేశారు? తద్ ఆర్ద్రవనాథ్ వెంటనే స్పందించడం, వెంటనే శీఘ్రంగా దానికి స్పందించడం అన్నమాట.
ఆర్ద్రవన సూచితే ఆయన ఆ అవమానం భరించలేక ఆ అవమానంగా చేశానని చెప్పి ఆ బాధతో ఆయన వెంటనే స్పందించి ఆయన బ్రహ్మ విద్య నేర్చుకోవడం కొరకు రిషి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను కూడా బ్రహ్మ విద్య నేర్చుకుంటా అని చెప్పి నాకు కూడా నేను పొందగలుగుతా అనే ధైర్యంతో సంకల్పంతో ముందుకు ఆర్ద్రవన వెంటనే ద్రవించిపోయాడు అనమాట. ఆ మాటకు ఆ దుఃఖంతో ఆ మాట చేసేసరికి ఆ ఆ అపమానించేసరికి అతను ద్రవితమైపోయి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఋషి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. సూచ్యతి ఆ దృష్టాంతిని ఆ కథాంశని ఇక్కడ మనకు సూచించబడుతుంది అన్నమాట. ఓకేనా? ఏంటి సుగస్య ఒక్కొక్క పదం తీసుకుని అర్థం గమనించినట్లయితే చూడండి. సుఖ అంటే సుఖాన్ని సుఖాన్ని కింద భాషను ఓపెన్ చేశారు చూడండి. సుఖ అంటే అస్య తద్ అనాదర శ్రవణ. సుఖ అంటే శోకంతో బాధపడుతున్న వ్యక్తి అంటే శుద్ధుడు. శుద్ధుడు ఇక్కడ. అస్య తద్ అనాదర శ్రవణ, అతనికి అనాదరించబడ్డాడు అనమాట. ఏంటో చూడండి. అస్య అంటే జానశ్రుతి నామకస్య శుద్ధస్య. ఇక్కడ జానశ్రుతి నామకస్య శుద్ధస్య, ఇది మనం కథాంశం చెప్పుకున్నామట ఉపనిషత్తు చెప్పేటప్పుడు. ఏంటంటే అస్య ఎవరు అతను శుద్ధుడు, జానశ్రుతిని శుద్ధుడు అంటున్నాయి ఇక్కడ. జానశ్రుతి నామకస్య, జానశ్రుతి అనే పేరు గల ఒక శుద్ధుడు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విద్యాయం అనాదర శ్రవణాత్, నీకు బ్రహ్మ విద్యలో అధికారం లేదు అని చెప్పి అవమానించడం చేత, అనాదరించడం చేత, బ్రహ్మ విద్యాయం అనాదర శ్రవణ అది వినటం చేత కలు నిశ్చయంగా సుఖ అంటే సుఖ ఉంది కదా, సుఖాన్ని సుఖ అయిపోతుంది. సుఖ అంటే ఏమిటి? శోక అంటే దుఃఖంతో దుఃఖంగా బాధపడ్డాడు. శోక సంజాత, ఏది తద్ అనాదర శ్రవణ, అతనికి అనాదరించడం చేత అవమానించడం చేత శుగ్ అంటే శోకపడ్డాడు, బాధపడ్డాడు, శోకం ఉత్పన్నమైంది అతనిలో. శోక సంజాత, ఆ శోకంతో బాధపడ్డాడు కాబట్టి వెంటనే ఏం చేశాడు? తద్ ఆర్ద్రవనాత్ తత శుచ అంటే శోకేన ఆర్ద్ర, ఆ శోకంతో బాధపడుతున్నటువంటి ఆ శుద్ధుడు ఎవరు? జానశ్రుతి. తత శుచ అంటే శోకేన ఆర్ద్రవనాత్, ఆ శోకంతో బాధపడుతూ బ్రహ్మ విద్యాయ ఉపదేశ గ్రహణాయ, నేను ఎట్లా బ్రహ్మ విద్యను పొందాలని చెప్పి ఆ సంకల్పదుడి వెంటనే స్పందించేసి బ్రహ్మ విద్యాయ ఉపదేశ గ్రహణాయ రైక్వ సమీపం ధృతగత్య అగమనాత్. అంటే రైక్వ అనే ఋషి దగ్గరికి, రైక్వ మహర్షి అనే ఒక కథాంశం చెప్పుకున్నాం అండి. ఇది ఒక కథాంశం చెప్తాను. రైక్వం సమీపం ధృతగత్య అగమనాత్ అంటే ధృతగతితో శీఘ్రంగా ఒక బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, బ్రహ్మతత్వాన్ని పొందాలని చెప్పి అవమానం భరించలేక అధికారం బ్రహ్మ విద్య నీకు అధికారం చెప్పిన వెంటనే నేను ఎలాగ పొందాలని చెప్పి వేగంగా శీఘ్రంగా ఆ రైక్వ ఋషి దగ్గరికి వచ్చామట. రైక్వ సమీపం ధృతగత్య శీఘ్రంగా వేగంగా అగమనాత్ అక్కడికి వచ్చేసాయన్నమాట. ఏంటి ప్రసంగం ఏంటి? జానశ్రుతి ఒక ప్రసిద్ధమైన ఇతను కూడా ఒక రాజా అండి మనకి అక్కడ చెప్పిన కథాంశంలో. కానీ ఇక్కడ ఈ రైక్వ ఋషి అతని శుద్ధుడు అని చెప్పి సంబోధించామట. అందుకే శుద్ధ శబ్దం వచ్చింది ఇక్కడ. ఏం చెప్పాడు? జానశ్రుతి ఒక రాజా. ఏంటంటే అక్కడ కథాంశం ఏంటంటే ఆ ఉపనిషత్తులో ఈ జానశ్రుతి అనే రాజా ఆ మహాన్ దాని వ్యక్తి అండి. ఆయన రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఎక్కడైతే అనాథల ధర్మసత్రాలు, ఎక్కడైతే దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో, ధర్మసత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అంతటా కూడా ఆయన ఎక్కువగా దాన ధర్మాలు చేసేవాడు అనమాట. ఎక్కువగా అందరికి భోజనం పెట్టించేవాడు. ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉండేది దాన ధర్మాలు చేయడం అనేది, ఎప్పుడు కొనసాగుతూ ఉండేది అనమాట. అంటే ఆ రకంగా ప్రసిద్ధించింది, ఆ రకంగా కీర్తించబడ్డాడు అనమాట. ఆయన కీర్తి మొత్తం నలుమూలలో వ్యాపించిపోయింది. మహాన్ దానకరుణుడు అని చెప్పి, ఎక్కడ అందరికీ సమస్త ఏమి కావాలని అన్ని ఇచ్చేవాడని చెప్పి, ఆయన మెచ్చిన కీర్తివంతుడు ఎవరు లేదని చెప్పి ఆ రకంగా ప్రసిద్ధి చెందాడనమాట. ఈ విషయంలో ఆయన రాజు మహాన్ వ్యక్తి అని చెప్పి ఒక కథాంశం అక్కడ చెప్పమనే కథాంశం. అక్కడ ఆయన భవనం నుంచే ఎవరి జానశ్రుతి అనే మహల్ భవనం నుంచే 2 హంసలు పైన వెళ్ళిపోతూ ఇట్లా మాట్లాడుకుంటున్నాయి. అందులో ఒక అంశం ఏం చెప్తుందంటే, ఇక్కడ నీకు తెలుసా, ఇక్కడ జానశ్రుతి నువ్వు ఆయన ఎప్పుడు ఆయనతో పెట్టుకోవద్దు, ఆయన మహాన్ కీర్తివంతుడు, ఆయన కీర్తి నలుమూలలో వ్యాపించిపోయింది, మహాన్ వ్యక్తి అతను, ఆయన సమానమైన వ్యక్తి లేదు, అంత అందరికీ అన్నదానాలు నిరంతరంగా అన్ని రకాలుగా సేవలు చేయడం, అన్ని రకాలుగా ఆయన మించినటువంటి కీర్తి ప్రతిష్ట ఎక్కడ పోయినా కూడా ఆయనే కీర్తింపబడుతున్నాడు అని ఆ మాట ఒక అంశం. అంటే దీన్ని నువ్వు ఇదే గొప్పగా చెప్పుకుంటున్నావా? నీకు రైక్వ మహర్షి తెలుసా, రైక్వ ఋషి తెలుసా? ఇప్పుడు ఆయనే ఎక్కువగా కీర్తింపబడుతున్నాడు. అంటే ఎవరు ఈ సంవత్సరాలు కర్మలు చేసినా కూడా, పుణ్యకర్మలు చేసిన పుణ్యకర్మలు చేసిన ఆ పుణ్య కర్మ ఫలకు అన్నిటికీ కారణం ఆ రైక్వ ఋషే.
అంటే ఆ పుణ్యం చేయాల్సిన భావన ఎలా కలిగిందంటే ఆ రైక్వ ఋషి వల్ల కలిగిందన్నమాట. కాబట్టి ఇప్పట్లో ప్రెజెంట్ గా అయితే ఆ రైక్వ ఋషి అందరికన్నా కీర్తింపబడేటువంటి వ్యక్తి. ఆయన కీర్తి ముందు ఈ దాంతో మళ్ళీ ఏం చేస్తాయి అసలుకి ఏమి కాదు. ఆయన మహాన్ వ్యక్తి, ఆయనే తేజవంతుడు, ప్రకాశవంతుడు అన్నిటిగా ఈ ఇంకొక హంస చెప్పినాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ జానశ్రుతి విజ్ఞానం ఏంటి నా గురించి నేను గొప్పగా పండితుని గొప్ప విషయం దాని అనుకుంటున్నాను, నేను శ్రేష్టమైన వ్యక్తి అనుకుంటున్నాను. ఈ హంసలు చూస్తే ఇలా మాట్లాడుకుంటున్నాయి. నాకంటే కూడా పెద్ద మహాంతమైనటువంటి విశేషమైనటువంటి బ్రహ్మవేత్త ఉన్నాడా? నాకంటే శ్రేష్టమైన వ్యక్తి ఉన్నదా? అని ఇది ఒక అవమానంగా తీసుకున్నాడు అతను. ఆ జానశ్రుతి వెంటనే రాజుని పిలిపించేసి ఎవరు నాకంటే గొప్ప మహాంతమైన వ్యక్తి, నాకంటే కీర్తింపబడిన వ్యక్తి ఎవరిని ఆ వ్యక్తిని చూడాలనుకుంటున్నాను అంటే ఆయన ఒక చిన్న గాడివా రైక్వహ అని మనకు శబ్దం వచ్చింది. అంటే ఒక బండి కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ బ్రహ్మ విద్యను పొందేమంట. ఆయన గాడివా రైక్వహ అంటాం. అంటే ఆయన గాడివా రైక్వహ అంటే ఆయన బండి తోలుకుంటూ ఏదో ఒక కర్తవ్యం చేసుకుంటూ అక్కడ ఇక్కడికి అక్కడ తీసుకునేవాడిని. గాడివా దాని యొక్క అర్థం ఏంటి? అది చేసుకుంటే ఆయన తపస్సు చేసుకుంటే ఆయన బ్రహ్మ విద్యను పొందేనమాట. ఓకేనా? ఒక రకం చూస్తే మనం మామూలుగా కథాంశంగా చెప్పుకుంటాం. ఆయన కూడా ఒక శుద్ధ వ్యక్తి బ్రహ్మ విద్యను పొందేవాడు. గాడివా అంటే ఏమిటి? అక్కడ ఆయన కూడా సేవ చేసుకుంటూ అక్కడ రథాన్ని తిప్పుకుంటూ అలాగా అక్కడ కూర్చుంటూ తపస్సు చేసుకుంటూ బ్రహ్మ విద్యను పొందేవాడు. ఆ బ్రహ్మ విద్యను పొందాడు కాబట్టి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, బ్రహ్మజ్ఞానం పొంది వెళ్ళిపోయేవాళ్ళు, కీర్తింపబడేవాళ్ళు, అన్ని పుణ్యకర్మలు చేసేవాళ్ళు. అలాగే కీర్తింపబడుతున్నాడు. ఏవైతే పుణ్యకర్మలు అవన్నీ కూడా ఆయనవే. ఏం పుణ్యకర్మలు చేసినా అవన్నీ కూడా వానికే చెందుతాయి. ఆ గాడివా రైక్వదిష్ ఎవరైతేనో వాతనికే వర్తిస్తాయి. ఆ మాట వినగానే అంశలు మాట్లాడుకుంటూ వెంటనే ఆయనకు అవమానం అనిపించింది అన్నమాట. వెంటనే నిలబడకుండా ఆ రైక్వదిష్ తెలుసుకోవాలని చెప్పి భటులకు చెప్పి మంత్రులకు చెప్పేసి కనుక్కుందామంటే ఆయన ఒక గాడివా రైక్వ ఒక బండి కింద కూర్చుంటాడు, తపస్సు చేసుకుంటుంటాడు అని చెప్పి ఆ మాట చెప్పేసరికి ఈయన వెళ్ళాడు అన్నమాట. ఎందుకంటే అయితే బ్రహ్మ విద్యను పొందాలి, నాకంటే శ్రేష్ఠ వ్యక్తి అంటున్నాను చెప్పి వెళ్ళి అన్ని తీసుకెళ్లిపోయి ఆ ఋషి దగ్గరికి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి వెళ్ళిపోతారన్నమాట. అదే ప్రసంగం ఇక్కడ చెప్పబడింది. చూడండి. శోక అంటే శుక అంటే శోక సంజాత, శోక ఉత్పన్నమైంది. అప్పుడు వెంటనే ఆర్ద్రవనాథ్ అంటే తతః సూచ్య శోకేన ఆర్ద్రవనాథ్ బ్రహ్మ విద్యాయ ఉపదేశ గ్రహణాయ రైక్వం సమీపం ద్రుతగతితోటి వేగంగా అతని రైక్వ దిశకి వచ్చాడనమాట. ఈ దృష్టాంతం సూచ్యతేహి అంటే జాప్యత. ఈ విషయం మనకు దృష్టాంతం స్పష్టంగా ఉంది. శూద్రుడు కూడా అక్కడ బ్రహ్మ విద్యలో అధికారం ఉందని చెప్పే శూద్ర శబ్దం ఉపయోగించబడింది కాబట్టి. జాప్యతేహి యత్ సా జానశ్రుతి శుచ శోకంతో బాధపడుతూ ద్రవణాత్ వెంటనే ద్రవించి చలించి శుచ ద్రవణాత్ శూద్రో అస్తి, శోకంతో బాధపడుతూ నేను శూద్రుని అని చెప్పి శూద్రో అస్తి తం శూద్రం సంతం రైక్వో బ్రహ్మ విద్యాయాం ఉపదిదేశ ఇది హేతోః శూద్రస్యాపి బ్రహ్మ విద్యాయాం అధికారః ఇది. బ్రహ్మ విద్యలో అధికారం ఉందని చెప్పి ఇక్కడ చెప్పండి. అంటే ఇక్కడ ఏ రకంగా జాబితం అవుతుంది సూచ్యత అంటే ఏ రకంగా తెలియజేయబడుతుంది. ఏ రకంగా అంటే స జానశ్రుతి శుచా ద్రవణ శుచితో ద్రవించబడి శోకంతో బాధపడి ద్రవించిపోయి నేను శుద్ధుని అని చెప్పి తమ శుద్ధం సంతన శుద్ధుని అంటే నాకు రైక్వ ఋషి బ్రహ్మ విద్య ఉపదేశ ఈ కారణం చేత అంటే శుద్ధునైనటువంటి జానశ్రుతికి తమ శుద్ధం సంతం ఆయన శుద్ధునైనటువంటి జానశ్రుతికి రైక్వో బ్రహ్మ విద్యాం ఉపాదిదేశ బ్రహ్మ విద్యను ఉపదేశించాడు అన్నమాట. ఈ కారణం చేత శూద్రస్యాపి బ్రహ్మ విద్యాయం అధికారః ఇది. ఇక్కడ ఈ పదం అయితే ఈ అంశం ఏదైతే ఉందో గాడివా రైక్వ ఋషి బ్రహ్మవేత్త ఎవరైతే ఉన్నారో ఇక్కడ శూద్రుడైనటువంటి బహిష్కరించబడేటువంటి అవమానించబడేటువంటి శోకంతో బాధపడుతున్నటువంటి జానశ్రుతికి బ్రహ్మ విద్యను నేర్పించాడు. శుద్ధుడైనటువంటి బ్రహ్మ విద్యను అతనికి ఉపదేశించాడు. ఇక్కడ మొత్తానికి శూద్రుని కూడా అధికారం ఉందని దృష్టాంతని ఇక్కడ ఉల్లేఖించబడింది అన్నమాట. బ్రహ్మ విద్యాయం అధికారాహిత్యం మనం తెలుస్తుంది అన్నమాట. ఏంటంటే ఆ ప్రసంగం చూపిస్తాం. ఉపనిషత్తులో జానశ్రుతిం శూద్ర ఇది సంబోధ్య రైక్వో బ్రహ్మ విద్యాం ఉపదిష్టవాన్. అక్కడ వాస్తవం జానశ్రుతి శూద్రుడేం కాదంట, మంచి రాజా అంటే మనం చెప్పుకున్నాం క్షత్రియుడు కదా. కానీ అక్కడ ఏం చెప్పాడు? ఆ రైక్వ ఋషి బ్రహ్మవేత్త ఋషి అని చెప్పాడు, నువ్వు శూద్రుడు అని చెప్పి సంబోధించామాట. తర్వాత ఉపనిషత్తు జానశ్రుతి శూద్ర అయితే సంబోధ్య శూద్రుడా అని చెప్పి సంబోధించి రైక్వో బ్రహ్మ విద్యాం ఉపదిష్టవాన్ నువ్వు శూద్రుడు అని చెప్పి దానికి బ్రహ్మ విద్యను ఉపదేశించామాట. శూద్రుడు అని చెప్పినా నువ్వు తెలియని చెప్పినా ఆయన బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏంటంటే జానశ్రుతి పౌత్రాయణ
శ్రద్ధాదేయో అంటే ఆ జ్ఞానశృతి ఎటువంటి వాడు ఆయన జనశృతి యొక్క పౌత్రుడే జ్ఞానశృతి అన్నమాట. జనశృతి అనే వ్యక్తి యొక్క సంతానమే పౌత్రుడే ఇక్కడ జ్ఞానశృతి అనమాట. అందుకే జ్ఞానశృతి ఆ పౌత్రాయణ శ్రద్ధాధేయో అందరికి చాలా శ్రద్ధ అంటే ఆ జ్ఞానశృతి యొక్క కీర్తి ఎలా ఉండేటప్పుడు అది చూపిస్తున్నాడు. శ్రద్ధాదేయో అందరికీ అత్యంత శ్రద్ధాపూర్వకంగా అన్ని ఇచ్చేవాడండి. ఏదో సామాన్యంగా ఉండే అహంకారం ఇచ్చేవాడు కాదు, ఎంతో వినమ్రతాపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఇచ్చేవాడ. శ్రద్ధాదేయో ఆ శ్రద్ధాపూర్వకంగా ఇచ్చే కొంచెం ఇచ్చి కొంచెం పంపిస్తున్నాడు లేదు, బహుదాయి మనకు తృప్తి చెందేంతకు ఇచ్చేస్తున్నాడు, తృప్తి పడే విధంగా ఇచ్చేస్తున్నావాట. ఏదో ఇచ్చాం కదా అని చెప్పి పెరుగు మాత్రం ఇచ్చేవాడు కాదన్నమాట. బహుదాయి ఎక్కువగా ఇచ్చేవాడంట ఎవరు జ్ఞానశృతి. అలాగే బహుపాక్య ఆయన దేశంలో ఎక్కడ చూసినా పక్వం అవుతుండే, వంటలు పక్వం అవుతుండే, ఎక్కడ చూసినా ఎవరికి అన్నానికి కొరత ఉండేది కాదన్నమాట. అందరికీ ఎప్పుడు అన్నదానం చేసేవాడు, ధర్మసత్తాల్లో ఇచ్చేవాడు అన్నమాట. అందరికీ ఎప్పుడు పక్వం అవుతుండేవాడు, ఎప్పుడు ఆగేది కాదన్నమాట. నిరంతరంగా కొనసాగుతూ ఉండేదంట పక్వం. ఇప్పుడు ఆగిపోయిందనేది కాదట, నిరంతరం కొనసాగు అంతమంది తినేసేవాడు అన్నమాట. బహుపాక్య ఎక్కువగా పక్వం చేసేవాడు, వంటలు చేసేవాడు, అన్ని మంచి మంచి పదార్థాలు ఇచ్చేవాడు అన్నమాట. బహుపాక్య ఆశ అలా ఉండేవాడు జ్ఞానశృతి అనే వ్యక్తి అన్నమాట. రాజా అలా ఉండడు, అట్లా చేస్తూ ఉండేవాట. అటువంటి వ్యక్తి ఇంత లోకంలో నలుగురు ప్రసిద్ధి చెందేవాట. అటువంటి వ్యక్తి ఒకసారి ఆయనకంటే గొప్పగా ఉన్నాడు, గొప్పమైన ఋషి ఉన్నాడు, ఆ రైక్వ ఋషి ఉన్నాడు అని తెలియగానే అవమానంగా భావించి వెంటనే ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసామాట. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఆయన? ఊరికి ఒట్టి చేతులు రాలేదన్నమాట. ఏం చేశాడు వచ్చి? పుణ్యదేవ జ్ఞానశృతి పౌత్రాయణ వచ్చేటప్పుడు ఆ పౌత్రాయణ అంటే జ్ఞానశృతి ఏం చేశాడు? సహస్రం గవాం 1000 ఆవులను, సహస్రం గవాం 1000 ఆవులను వస్తే ఆ ఋషి దగ్గరికి వెళ్ళేటప్పుడు 1000 ఆవులను అలా 1-2 సార్లు వెళ్ళాయండి, తీసుకెళ్ళిపోయాడు. నాకేం అవసరం ఎన్నికి పంపించాడు. 2 సార్లు ఎన్నికి పంపించాడు. ఈసారి ఏం చేశాడు? అట్లా అని ఆ కథా ప్రసంగం అంతా అలా ఉందన్నమాట. లాస్ట్ లో 3వ సారి వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడంటే 1000 ఆవులను అంటే నిష్కం అంటే ఆ బంగారు కాశాపనలను, అశ్వతదీరథం, అశ్వతది అంటే గుర్రాలు, అశ్వతదీరథం అంటే తది అంటే కొన్ని కచ్చలు అంటాం, గాడిదల్లాగా ఉంటాయి, గుర్రాల్లాగానే ఉంటాయి, అది బరువు ఎక్కువగా మోస్తాయి, దానికి కచ్చలు అంటాము. ఇక్కడ మనకి సైడ్ తెలుగులో ఏమంటే తెలియదు. అవి దానికి సంబంధించి ప్రజలకు సంబంధించి సంకల్ప చేత ఉత్పన్నం అవుతాయి అన్నమాట. అటువంటివి అంటే అప్పట్లో బాగా బరువు మోసేటివి అన్నమాట ఎక్కువగా. అవి అశ్వములను అశ్వతదీరథం వాటిని అలాగే వెన్ని తీసుకుంటూ 1000 ఆవులను, కాశాపలను, అశ్వములను, అశ్వతదీరథమైనటువంటి అవి కచ్చలంటే గాడిదలను, అవి బలంగా బరువు మోసేటి వాటిని అప్పట్లో చాలా ఉపయోగం, అందరికి చాలా ఉపయోగపడేటువంటి వెన్ని కూడా. అలాగే వెన్ని తీసుకొని కూడా ఇంకేం లాస్ట్ కి దుహితరం తద ఆదాయ, దుహిత తన సొంత కుమార్తె ప్రేమేటు కుమార్తె కూడా ఆయన బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయామాట. ఎవరికి? ఆ రైక్వ ఋషికి ఇచ్చి నేను ఆ బ్రహ్మ విద్యను పొందాలి అనే భావంతో శ్రద్ధాపతికి వెన్ని ఇచ్చేసి ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేసి ఆయన బ్రహ్మ విద్యను పొందాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయామాట. దుహితరం తద ఆదాయ ప్రతి చక్రమే ఆయన దగ్గరికి వచ్చేసాయన్నమాట. ఎవరు? జ్ఞానశృతి రైక్వ ఋషి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ వచ్చి ఒక చిన్న బండి కింద కూర్చొని ఆయన తపస్సు చేసుకునే వ్యక్తి బ్రహ్మవేత్త అయినటువంటి ఋషి దగ్గరికి వచ్చామంట. వెన్ని తీసుకొని నీకు వెన్ని ఇచ్చేస్తా అని చెప్పి. తస్యాహ ముఖం ఉద్గృహణన్ ఉవాచ ఆ జహార ఇమాహ శుద్రహ ఆ జహారరా. అప్పుడు ఆయన ముఖం చూసి ఇవన్నీ తీసుకొని వస్తుంటే, అలాగే ఆ దుహిత అంటే ఆ కుమార్తె ఆ కన్య యొక్క ముఖం చూసి తస్య ముఖం ఉద్గృహణన్ ఉవాచ అంటే ఆ ముఖం చూస్తే అవన్నీ తీసుకొని చూస్తే ఆ జహర రా ఇమాహ శుద్రాహ అని చెప్పి, హే శుద్రుడా నువ్వు రా నా దగ్గర బ్రహ్మ విద్య నీకు నేర్పిస్తా అని చెప్పి వాళ్ళకి ఆహ్వానించామంట. ఆహ్వానం అంటే ఆ రకంగా ఒక శుద్ధుడా అని చెప్పి సంబోధించి చెప్పామంట. ఆ జహార అంటే నువ్వు దగ్గరికి రా, ఇమాహ ఆ జహార ఇవన్నీ తీసుకొని రా, హే శుద్రా ఇవన్నీ తీసుకుందా, ఇమాహ ఆ జహార ఇవన్నీ నువ్వు ఏం తీసుకొస్తావు పట్టుకుందా, అనేనైవ ముఖేన అనేనైవ ముఖేన అనేన ఏవ ముఖేన ఆలపయిష్యథాః ఇది, అనేన ఏవ ముఖేన ఆలపయిష్యథాః ఇది. చాందోగ్యోపనిషత్తు ఇది చెప్పారు. అంటే ఆ ముఖం చూసే నీకు అంటే ఆ కన్య యొక్క ముఖం చూసి వెళ్ళి తీసుకొచ్చావు నువ్వు, నాకు వీటితో ఏం పని, నాకు ఇవన్నీ 1000 కాశాపాలు తీసుకొచ్చావు, 1000 ఆవులు తీసుకొచ్చి ఇవన్నీ ఏం చేస్తావు, ఇవన్నీ త్యాగం చేసిన వచ్చేసాను. ఈ అంటే నీ శుద్రత్వం కాకపోతే నేను నాకు వీటితో పనే ఉంది, అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను.
నువ్వు అవి తీసుకోవచ్చా, నువ్వు శుద్ధునివే, నీకేం తెలియదు. ఆ ఋషులకు మహర్షులకు ఏమి ఇవ్వాలి నీకు తెలియదు అన్నమాట. ఒకవేళ తీసుకొచ్చి శ్రద్ధ భక్తితో నా దగ్గర నుంచి సేవ చేసినా నీకు ఆ బ్రహ్మ విద్య చెప్పేవాడినేమో. ఇవన్నీ ఏం చేస్తాను, ఆయన తీసుకొచ్చేదా ఆ ముఖం చూసే నీకు ఆ ఆ శ్రద్ధను చూసే నీకు ఇచ్చేస్తాను రా అని చెప్పి ఆయన ఆ రకంగా ఆ కన్య యొక్క ముఖం చూసి నీకు బ్రహ్మ విద్య ఉపదిస్తేనే ఆ ఇమాహ ఆజహ తీసుకున్నదా అని చెప్పి ఆ మాట అంటాడు. ఆయన శుద్ధుడా అని చెప్పి సంబోధిస్తామాట. నాకు వీటితో పనే ఉంది అంటే ఆయన సంబోధించడంలో ఇంకా నీకు అవన్నీ విని నాకేం పని ఉంది అని లోకేష్ణ విత్తేసిన పుట్టిన త్యాగం చేసే వచ్చేసాను, ఇవన్నీ నాతో పనే ఉంది, నువ్వు మళ్ళీ దాన్ని యుక్తం చేస్తున్నావు, అందుకే శూద్రుడా అని చెప్పి సంబోధించాడు. అనేనా ఏవా ముఖ్య నువ్వు ఏదో ముఖం పెట్టుకొని వచ్చా, సొంత కూతురు కూడా నువ్వు అడ్డు పెట్టుకొని వచ్చావంట, నేను ఇచ్చిన బ్రహ్మవిద్యం పొందాలని చెప్పి నువ్వు ఈ రకంగా నువ్వు సమర్పణ భావంతో వచ్చాడు. ఆ దానికి నేను నేర్పిస్తాను, ఆ జిజ్ఞాస నీలో ఉంది, నువ్వు శుద్ధుడైనా ఆ లక్షణాలతో యుక్తమైన అహంకారంతో యుక్తమైన నీకు బ్రహ్మ విద్యను చెప్పించి నీలో ఆ ఆ శక్తిని ఇస్తానని చెప్పి రమ్మంటాడు అన్నమాట. ఆ ప్రసంగం ఇది మనకు ఈ రకంగా ప్రస్తావన. అంటే మొత్తానికి శూద్రుని కూడా శూద్ర శబ్దం వచ్చిందా, శూద్రుని కూడా బ్రహ్మ విద్యలో అధికారం అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అత్ర శూద్రస్య బ్రహ్మ విద్య అధికారం అస్తి ఇది సిద్ధమేవ. ఇక్కడ శూద్రుని కూడా అధికారం అని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది దృష్టాంతం ద్వారా. అంటే దీంట్లో కూడా చాలా మంది ఆక్షేపించారండి ఇక్కడ, అంటే అనేక టీకా ఇక్కడ శూద్రుని యొక్క ప్రసంగం ఎక్కడ ఉందండి, అక్కడ శబ్దం అక్కడ వచ్చింది డైరెక్ట్ గా. ఆయన మంచి రాజా, అంత అన్ని రకాలుగా అందరికి సేవ దాని ధర్మాలు చేస్తున్నాడు, మంచి వ్యక్తే కదా, మా శుద్ధ శబ్దం డైరెక్ట్ ప్రసంగం కదా, అక్కడ రాజు యొక్క ప్రసంగం చెప్పారు. కానీ ఇక్కడ శుద్ధుని యొక్క ప్రసంగం అనేక చోట్ల, అంటే శుద్ధత్వం కలిగిన బుద్ధి. శుద్ధుడు అంటే ఎవరు, ఏం తెలియని వాడు, జ్ఞానం లేని వాడు శుద్ధుడు అనమాట. చెప్పిన అర్థం చేసుకున్న శుద్ధుడు అనమాట. విద్యలో జ్ఞానం లేదు అతనికి, తెలియదు అనమాట. మిగతా విషయాలు అన్ని విషయాలు ఉండొచ్చు, విద్యలు లేదనమాట. ఆ రకంగా ఆ విషయంలో ఆ శుద్ధత్వం ఉంటుంది. అంటే మొత్తానికి ఆ శుద్ధుని కూడా అధికారం అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఇక్కడ ఆ సందర్భంగా ఈ దృష్టాంతం ఇవ్వబడింది. అసలు టీకాకాలు చాలా మంది రకరకాలు చెప్పారు, కానీ ఇక్కడ శుద్ధుని కూడా అధికారం చెప్పడానికి కొన్ని ప్రమాణాలు మనకు ఉల్లేఖించబడ్డాయి అన్నమాట. అందుకే బ్రహ్మ విద్యాయం అధికారం అస్థితి సిద్ధమేవ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తథా అత్ర ఇదమపి స్పష్టతే, ఇక్కడ ఇది కూడా స్పష్టమవుతుంది. ఏం స్పష్టమవుతుంది, యది ఏతే శూద్రాదయో వర్ణ శబ్దా గుణవాచకా నాతో జాతివాచకా. ఇక్కడ ఇది ఏమర్థం అంటే యది ఏతే శూద్రాదయ వర్ణ శబ్ద, శూద్రాది శబ్ద వర్ణ, బ్రాహ్మణుడు క్షత్రుడు వైశ్యుడు శూద్రుడు అని చెప్పి వర్ణాలు ఉన్నాయి కదా, మనకి 4 వర్ణాలు ఉన్నాయి కదా. ఇవి శూద్రాదయో వర్ణ శబ్ద గుణవాచక, ఇవి గుణాలను బట్టి బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము, వైశ్యత్వము, శూద్రత్వం మనకు వస్తుంది. భగవద్గీత కూడా ఉంది, అనేక చోట్ల మనకు ఉన్నాయి. గుణకర్మ విభాగంతో మనం వర్ణ వ్యవస్థను నిర్ధారించుకోవాలని చెప్పి ఇక్కడ. అందుకే శూద్రాదయ వర్ణ శబ్ద గుణవాచక, ఇవి గుణవాచకాలు. నాతో జాతి వాచక, జన్మన జాతి ప్రకారం జన్మలో ఈ కుటుంబంలో పుట్టే బ్రాహ్మణుడు అయిపోయాడు, ఈ కుటుంబంలో పుట్టాడు వైశ్యుడు అయిపోయాడు, ఈ కుటుంబంలో పుట్టాడు క్షత్రుడు అయిపోయాడు కాదు, ఈ కుటుంబంలో పుట్టాడు శూద్రుడు అయిపోయాడు కాదు. గుణ కర్మ విభాగాలను బట్టి అతను బ్రాహ్మణుడు అని చెప్పి క్షత్రుడు అని చెప్పి మనం నిర్ధారించుకుంటాం. బ్రాహ్మణు యొక్క కర్తవ్యాలు చేసినట్లయితే బ్రాహ్మణుడు అని చెప్పి, క్షత్రుని యొక్క దేశాన్ని రక్షించడము, దేశ సీమ రక్షణ అన్ని చూసుకోవడము, పాలించడం, పోషించడం, ఇవన్నీ దేశ రక్షణ చేసినట్లయితే క్షత్రుడు అని చెప్తాం. అలాగే కృషి కర్మ చేస్తూ వ్యాపారాలు చేస్తూ అలాగా ధనార్జన చేసేవాడిని వైశ్యుడు అని చెప్తాం. ఇవి 3 చేయలేని వాడు బ్రాహ్మణ కర్మ, యజ్ఞ యాగాలు చేయడము, ఇవన్నీ విద్య చదివించడము, యజ్ఞ యాగాలు చేయటువంటి కర్మలు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నదో, దేశాన్ని పరిపాలించే లక్షణాలు ఎవరైతే లేవో, డబ్బు సంపాదించే లక్షణం, గుణం, బుద్ధి ఎవరైతే లేదో, ఈ 3 లేని వాడే శుద్ధుడు అన్నమాట. ఇవన్నీ చేత కాని వాడే ఆ ముగ్గురు సేవ చేసుకుంటూ అక్కడ ఆ బుద్ధి చేసే సామర్థ్యం అదే శుద్ధుడు అంటాం. అదే గుణకర్మ స్వభావాన్ని బట్టి బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణం, వైశ్య వర్ణం, ఈ శుద్ధ వర్ణం పేర్లు వచ్చాయి, కానీ వాస్తవంగా ఇవి జాతి వాచకాలు కాదు, ఇవి గుణవాచకాలే. వాళ్ళ కర్మను బట్టి వాళ్ళకి ఆ నామాలు పెట్టుకున్నాం అంతే. అంతేగాని ఎవరు శుద్ధుడు కాదు, బ్రాహ్మణుడు కావచ్చు, బ్రాహ్మణుడు శుద్ధుడు కావచ్చు, ఎవరు వాళ్ళ కర్తవ్య కర్మను వదిలేస్తుందో వాళ్ళ ఆ లక్షణంతో ఆ గుణంతో యుక్తం అవుతుంది అన్నమాట. అందుకే ఇవి గుణవాచకా, వర్ణ శబ్ద గుణవాచకా, గుణంతో యుక్తమైనటువంటి, నాతో జాతి వాచకం కాదు. బ్రహ్మణ జన్మనా జాయటే శుద్ధ, జన్మతో అందరూ శుద్ధమే, కానీ మన కర్మలతోటే మనం గుణకర్మలతోటే మనకు వర్ణం ఆపాదించబడుతుంది అని ఇక్కడ ఇది కూడా స్పష్టం చేయబడింది. ఇదే విషయాన్ని మహాభాష్య వ్యాకరణ ఎపి ఖలు ఉక్తం, మహాభాష్య వ్యాకరణ మహర్షి పత్ని కూడా స్పష్టంగా చెప్పాడు, ఖలు ఉక్త నిశ్చయంగా చెప్పారు. ఏం చెప్పారు, సర్వ ఏతే శబ్దా గుణ సముదాయసు వర్తంతే, ఇవన్నీ శబ్దాలు గుణ సముదాయంలో ఉన్నాయి, గుణవాచకాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఏంటి అవి గుణ శబ్దాలు, బ్రాహ్మణ, క్షత్రియో, వైశ్యో, శూద్ర అని చెప్పి అష్టాది సూత్రం ఉన్నమాట. ఆ అష్టాది సూత్రం ప్రకారంగా ఇక్కడ 5:1 సూత్రం ప్రకారంగా మనకు ఇక్కడ మహర్షి పత్ని కూడా ఇవి
శబ్దాలు ఏవైతే ఉన్నాయో గుణ సముదాయ శబ్దాలు విని వాళ్ళ యొక్క గుణకర్మ స్వభావం అంటే బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు, శూద్రుడు, మహర్షి పతంజలి కూడా స్పష్టం చేసి చెప్పారు. కాబట్టి జాతివాచకంగా తీసుకోకూడదు. కాబట్టి అందరికీ అధికారం ఉంది. అందుకే ఆవదానం జనేభ్య ఇమాం వాచం కళ్యాణం ఆవదానం జనేభ్య శూద్రాచార్యాయ అని చెప్పి మనం స్పష్టంగా వేదమంత్రం కూడా చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ మహర్షి పతంజలి యొక్క దృష్టాంతం కూడా మహాభాష్యం యొక్క సందర్భాన్ని కూడా ఉల్లేఖించిందన్నమాట. కాబట్టి గుణకర్మ విభాగాన్ని బట్టి మనం వందలమని తీసుకోవాలి. కాబట్టి ఆ వందలంలో అందరికీ అధికారం ఉంటుంది అని ఈ విషయాన్ని స్పష్టం చేసినమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమంటున్నా అంటే చూడండి, క్షత్రియత్వ గతేశ్చ ఉత్తరత్ర చైత్రరథేన లింగాత్. ఇంకా శుద్ధులు కూడా అధికారం ఉందని చెప్పడానికి ఈ సూత్రాన్ని కూడా ఉల్లేఖిస్తున్నారు. ఇది కూడా ప్రస్తావిస్తున్నారు. ఏంటి క్షత్రియ అంటే అందరికీ అంటే శూద్రులు కూడా అధికారం ఉందని చెప్పడానికి ఇంకో దృష్టాంతం చెప్తాను, ఇంకొక ప్రమాణం చూపిస్తాను. క్షత్రియత్వ గతేశ్చ ఉత్తరత్ర చైత్రరథేన లింగాత్. చైత్రరథేన లింగాత్. ఇక్కడ క్షత్రియత్వ గతేశ్చ అంటే క్షత్రియ ధర్మాలు మనకు కనిపిస్తున్నామట. మన కర్మల్లో మనకు క్షత్రియ గుణాలు కనిపిస్తున్నామట. ఎలా తెలుస్తుంది? చైత్ర రథేన, ఆ చైత్ర అనే వ్యక్తి ఆ రథాన్ని తీసుకొని మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ లింగముల చేత, ఆ లక్షణాల చేత మనకు శూద్రుడు కూడా క్షత్రియత్వాన్ని పొందగలుగుతాడు, శూద్రుడు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందగలుగుతాడు, శూద్రుడు కూడా ఋషిత్వాన్ని పొందగలుగుతాడు అని చెప్పి మనకు ఒక దృష్టాంతం ఈ సూత్ర మాధ్యంతో ప్రస్తావించబడింది. ఏంటో చూడండి. ఉత్తరత్ర క్షత్రియ గతే, క్షత్రియత్వ గతేహే, క్షత్రియ యొక్క గతి మనకు కనిపిస్తున్నాడు. క్షత్రియ యొక్క గతి మనకి ఇక్కడ కనిపిస్తున్నమాట. ఇక్కడ ఎవరో కర్మను బట్టి వర్ణం అన్నారు కదా. కర్మను బట్టి పూర్వకర్మను బట్టి వర్ణాలే కరెక్టే. పూర్వకర్మలు ఏం చేసింటే అవి ఉంటాయి. కానీ ఈ జన్మలో కూడా నువ్వు ఆ కర్మలను తెలుసుకొని దాన్ని నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు ఏ కర్మలు పుట్టి ఏ కర్మలు ఆదరణ చేసుకుని పుట్టినా కూడా, సామాన్యంగా పుట్టినా కూడా, జన్మనా ప్రకారం తీసుకున్నా నువ్వు చేసే కర్మ విధానం తెలుసు, మంచి చెడు అని తెలుసు అన్నమాట. ఆ రకం కర్మలు చేసినట్లయితే, జ్ఞాన విజ్ఞానంతో కర్మలు చేసినట్లయితే నువ్వు ఆయా వర్ణాన్ని ధర్మాన్ని పొందుతావు. కర్మను బట్టి నీకు జన్మ కలిగింది కరెక్టే, దాని సందేహం లేదు. ఆ కర్మలు తెలుసుకొని, యథార్థ కర్మలు ఏంటివి తెలుసుకొని మనం చేసే విధానం బట్టి మనలో మళ్ళా ఆ వర్ణ ధర్మం మనలో ఆపాదించబడుతుంది. మన శూద్రకులంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది చూడలేదండి. ఇప్పుడు చాలా మంది మనం జన్మనా చూసుకున్నట్లయితే నిమ్న కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అనేక మంది చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఆపాదించుకున్నాం. జ్ఞాన విజ్ఞానంతో ఉండి శక్తి సామర్థ్యంతో యుక్తమైన ఎవరికైతే అర్థం చేసే శక్తి సామర్థ్యం ఉందో వాళ్ళంతా కూడా వాళ్ళ కర్మానుగుణంగా ఏ బ్రాహ్మణ కర్మలు, క్షత్రియ కర్మలు, వైశ్య కర్మలు, అలా ఎవరు ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మలు ఉల్లేఖించుకుంటామట. ఇప్పుడు వర్తమాన జీవితంలో మన కర్మలు ఎలా ఉన్నా కూడా మనం మార్చుకోవచ్చు. అందుకే మనుషులు బాగా బుద్ధిని క్రియేట్ చేశాడనమాట. మనకు పశువులు కాదు కదా, అంత పాపాలు చేస్తుంటే మనం నిజంగా పశువును, పక్షును, క్రిమి కీటకాలను పశు పక్షులు పుట్టించేవాడు. నువ్వు కర్మలు చేసావు, పాపాలు చేసావు, కానీ ఈ పాపాలను అనుభవిస్తూ నువ్వు మళ్ళీ కొత్త కర్మలు చేయడానికి, కొత్తమైనటువంటి కర్మాన్ని ఏర్పరచడానికి నీకు అవకాశం ఉంది. బుద్ధిని ఇచ్చాడు, ధర్మకర్మలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడనమాట. ఆ శక్తిని ఇచ్చాడు, ఆ బుద్ధిని ఇచ్చాడు మనకు. కాబట్టి అది తెలుసుకొని మనం మళ్ళా ఆ కర్మను అనుభవిస్తున్న మన ప్రయత్న విశేషం చేత మనం బ్రాహ్మణత్వాన్ని పొందవచ్చు, క్షత్రియత్వాన్ని, వైశ్యత్వాన్ని పొందవచ్చు. ఇవన్నీ చేయకపోయినా అనుకోండి నిమ్నత్వంలో అలాగే శుద్ధత్వాన్ని కలిగి ఉంటాం, అవిద్య అంధకారాన్ని పడి ఉంటాం అన్నమాట. కాబట్టి మనం అదే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనము పూర్వజన్మ కర్మలు అయినప్పటికీ కూడా మనం కర్మల చేత మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. చాలా మంది అదే అంటారు, పూర్వజన్మలు చేసిన కర్మలను బట్టే కదండి నాకు అన్ని ఇలా వచ్చాయి, నేను ఎలా మార్చుకోగలుగుతాను? మార్చుకోగలుగుతాను. ఆ శక్తి సామర్థ్యం ఉంది, మంచి చెడుని అర్థం చేసుకునే వివేక నీలో ఉంది అన్నమాట. అన్ని చూస్తున్నామట ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ప్రయత్న విశేషం చేత, పురుషార్థం చేత మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అయితే ఎక్కడానికి అధికారం ఉంది కాబట్టి, మనిషికి ప్రత్యేక మానవుడికి అధికారం ఉంది కాబట్టి అని చేయగలుగుతాడు. కాబట్టి మానవ జన్మ కలిగింది. మానవ జన్మ కలిగాలంటే మనకు అన్ని పాపకర్మలు, పుణ్యకర్మలు కూడా ఉన్నాయి. పుణ్యకర్మలు, పాపకర్మలు కలిస్తేనే మనకు ఈ మానవ జన్మ కలుగుతుందన్నమాట. సామాన్యం కలగదన్నమాట. కాబట్టి మనకు కర్మలను బట్టి జన్మ కలిగినప్పుడు కూడా మనకు మన కర్మాశని మార్చుకునే అవకాశం ఉంటుంది, కర్మలు మార్చుకునే అవకాశం మనకు ఉంటుంది. అస్తు. ఏదో శశిగీత ఒకది అంటున్నది, ఏదో మీ ప్రశ్న అర్థం కాదు, మీ అభిప్రాయం ఏంటి? అత్ర జన్మ శతకోటిషు మానవత్వం అన్నారు సార్.
ఎన్నో జన్మలు ఉమ్, కోటి జన్మలు పుణ్యం చేస్తే తప్ప మానవ జన్మ రాదు అని చెప్తుంది. మానవ జన్మ రాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ కలిగింది. అంటే మనలో అందరికీ అధికారం ఉంది. మనం మన కర్మను మార్చుకునే శక్తి, ఉన్నతంగా మార్చుకునే శక్తి, ఉన్నతంగా పైకి వెళ్ళే శక్తి, ఆ బ్రహ్మను పొందే శక్తి కూడా మన అందరికీ అధికారం ఉందన్నమాట. ఆ కర్మ జన్మ అన్నంత మాత్రాన మనకు జన్మలో ఏ కుటుంబంలో పుట్టినా మనం కర్మను మంచి చేసుకుంటూ ఉన్నా ఉన్నతంగా వెళ్ళిపోతామట. అది మనలో ఉంది. అంటే మనం మార్చుకుంటూ మనం జీవితాన్ని ముందు తీసుకెళ్ళిపోవచ్చు. అందుకే మనం ప్రయత్నం చేసేసి నా కర్మ ఎలా ఉంది, నా తర్వాత నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకు అన్ని కర్మ మీద వదిలేయకూడదా? నువ్వు పూర్ణ ప్రయత్నం చేసిన తర్వాత రాకపోతే కర్మ కింద వదిలే, అప్పుడు మనం బాధపడకూడదన్నమాట. కర్మ నిరంతరం చేస్తూ ఉండాలి. కర్మలు చేస్తూ చేయంగా నీలో మార్పు వస్తుంది ఖచ్చితంగా, దానికి సందేహం లేదు. నా కర్మ ఎలాగ ఉందని చెప్పి వదిలేసాం అనుకోండి, ఇంకా అధోగతికి పొందుతాం అన్నమాట. కాబట్టి మనం మనకు అవకాశం పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేసినట్లయితే మనకు కర్మలో మార్పు వస్తుంది. మనం ఉన్నతంగా వైశ్యత్వాన్ని, క్షత్రియత్వాన్ని పొందుకుంటూ బ్రహ్మత్వాన్ని పొందుతూ ఇంకా ఋషిత్వాన్ని కూడా మనం పొందవచ్చు. ప్రతి ఒక్కరికి అధికారం అని చెప్పి మనం అనేక దృష్టాంతాలు చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. కాబట్టి దానికి సందేహం లేదు. కాబట్టి మనం చేసే కర్మ బట్టి ఉన్నత పనుల్లో జన్మ కలుగుతున్నాం. ఇప్పుడు ఏ రకంగా కర్మ చేస్తామో అదే మనకు వచ్చే జన్మలు, ఇప్పుడు వేసిన పునాదే మనం వచ్చే జన్మకు పునాదే అయిపోతున్నాం. ఇప్పుడు వేసే పునాదే వచ్చే జన్మకు కారణం అవుతున్నామట. మనం ఏ రకంగా విత్తనం వేస్తామో అదే మొక్క వస్తున్నామట. ఈ రకంగా ఈ జన్మలు ఏవైతే విత్తనాలు వేసుకుంటా, ఏదైతే సంస్కారాలు వేస్తామో అదే సంస్కారాలతో మళ్ళీ జన్మ తీసుకుంటాము. కేవలం శరీరం మారుతుంది కానీ నీ ఆత్మ, నీ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మొత్తం అదే ఉంటుందన్నమాట. నీ మెమరీ కార్డ్ ఏదైతే ఉందో, నువ్వు ఇప్పుడు ఏదైతే స్టోరేజ్ చేసుకున్నావో అది నీకు తిరిగి మళ్ళీ నీకు ఇచ్చేస్తామట. అందుకే మన కర్మలు మార్చుకోవాలి. అంతిమ వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిరంతరం చేస్తున్నట్లే మన కర్మల్లో మార్పు వచ్చినట్లయితే మన జీవితంలో కూడా మన జన్మ కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఆ అవకాశం మనకు మానవ జన్మ ద్వారా కలిగించాడు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం మార్పులు తెచ్చుకున్నట్లయితే జీవితాన్ని సుఖమైన చేసుకోవచ్చు అంట. అందుకే ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. నాతో కాదు, నేను చేయలేను, నాకు ఆ యోగ్యత లేదు, నేను శుద్ధ కుండలో పుట్టాను, నాకు ఏమి రానుకోదు. ప్రతి ఒక్క ఏమి రానివాడు, ఏమి రాకుంటే అసలు నువ్వు ఆ కర్మలు చేసిన అసలు మానవ జన్మ ఇచ్చేవాడు కాదని చెప్పుకుంటున్నాం అంట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ శక్తి సామర్థ్యం ఉంది. మనం దాన్ని గుర్తించి మనం అవలోకించుకొని గురుల యొక్క సాంగత్యం చేత, పెద్దల యొక్క సాంగత్యం చేత మనం మార్చుకోవచ్చు. అందుకే ఒంటరిగా అహంకారం అభిమానంతో ఉన్నాం అనుకోండి, సంసారంలో ఉంటూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇక్కడే తిరుగుతూ ఉంటామట. కాబట్టి మనలో మార్పు తీసుకొని రావాలంటే మనం అందుకే పెద్దల యొక్క విద్య ద్వారా, అధ్యయనం ద్వారా, గురువుల యొక్క సాంగత్యం ద్వారా మనం మంచి స్వాధ్యాయం ద్వారా మనలో మార్పులు వస్తాయి. మన కర్మల్లో మార్పులు వస్తాయి. మనలో ఉండే అనాది వాసన సంస్కారం, పునాది పుణ్య కర్మల యొక్క సంస్కారాలు ఏవైతే అవి కూడా ఉజాగరం అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఆ ప్రయత్నం అనేది చేయాలన్నమాట. అది చేసినట్లయితే మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహం ఉందండి? ఈ సూత్రాన్ని మనం ఏనకేనాపి పుణ్య విశేషేణ మనుష్య జన్మ. ఏనకేనా పుణ్య విషయం మనిషి జన్మ. కాబట్టి మనకు సామాన్య జన్మ కలిగిన 50% పుణ్యకర్మలు, 50% పాపకర్మలు ఉంటే ఒక సామాన్య మానవ జన్మ కలుగుతుందన్నమాట. అది 60% ఉందనుకోండి, పుణ్యం కొంచెం పెరిగిందనుకోండి, జన్మలకు కొంచెం ఉన్నత స్థానం ఉంటుంది. 70% పుణ్యం, 50% పాపాలు ఉన్నాయనుకోండి, అక్కడ పుణ్యశాతం 70 పెరిగింది కానీ ఆ రకంగా ఉంటుందన్నమాట. లేదంటే మనకు 50% పుణ్యకర్మలు ఉండి 70% పాపకర్మలు ఉన్నాయనుకోండి, 50% సమానంగా ఉంది, పుణ్యకర్మలు ఉన్నాయి, 70% పాపం ఉందనుకోండి, కొంచెం పాపకర్మలు కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ సహించుకుంటూ కూడా మనం మార్చుకోవచ్చు. 80% ఉందనుకోండి పాపము, 50% పుణ్యం ఉందనుకోండి, పుణ్యకర్మలు ఉన్నాయంటే ఆ ప్రభావం ముందు జీవనం కొనసాగుతుంటుంది. ఆ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో, చేసిన కర్మలు అయితే మనం ప్రభావం చేస్తుంటాయి. కానీ ప్రభావం చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం మనలో ఉంటుంది. ఆ వివేకం మనలో ఉంటుంది. వాటిని ఎదుర్కొంటూ, వాటిని సహించుకుంటూ మనం ముందుకు వెళ్ళవచ్చు. నేను ఉందని చెప్పి మనం అక్కడెక్కడ పూర్తిగా మనం చేతికి పైకెత్తి కూర్చోం అనమాట. అక్కడ కూడా మనకు ప్రతి చోట ఎటువంటి కర్మలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా అక్కడ ఆ కష్టం దాటుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. సమస్య ఉంటే సమాధానం కూడా అక్కడ పరమాత్మ కల్పించేవాడు. ప్రతి చోట సమస్య నుంచి సమాధానం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఆ కర్మాశయాన్ని అనుభవిస్తూ, ప్రారంధాన్ని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. మన కర్మలు మార్చుకోవచ్చు. ఏది శాశ్వతంగా ఉండదు, ఆ కర్మలు కూడా భోగం చేసే కొద్దీ నశిస్తూ ఉంటాయి, క్షీణిస్తూ ఉంటాయన్నమాట. అలాగా జన్మతోనే సమానంగా క్షీణించేసాయి. అప్పుడు ఆ కర్మలు కూడా ప్రారంధ సమయంలో మనం సహించుకుంటూ మన కర్మలు చేసుకుంటూ ఉన్నట్లయితే మనలో మార్పు వస్తుంది. ఆ కర్మలో కూడా మార్పు వచ్చేస్తుంది. అప్పుడు మనకు జీవనం ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. జీవితం ఉన్నతమైన మార్గంలో తీసుకెళ్ళగలుగుతాం అనమాట. గురువు గారండి, ఇది రైవతకుడు బృహదారణ్య ఉపనిషత్తులో కూడా వచ్చింది కదండి. అదే అండి, చాందోగ్య కాదు. అవునండి, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యం కాదు, చాందోగ్యం వచ్చింది. చాందోగ్య ఎందులోనూ వచ్చింది. అది కూడా ఉల్లేఖించబడి ఉంటుంది. అంతేగాని
చాందోగ్యోపనిషత్తులో మనం చెప్పుకున్నాం. ఈ కథాంశాన్ని అంటే అక్కడ విధంగా ముందు చెప్పుకున్నాం. ఇందులో వచ్చింది ఇదే చాందోగ్యంలో చెప్పారన్నమాట మళ్ళీ. జీ సంకేత రూపంలో ఒక ఋషి చెప్పేటప్పుడు సందర్భం అక్కడ మనం చెప్పుకున్నామని చెప్పి ఆ ఋషి ప్రస్తావించదన్నమాట. అలాంటి ఋషి ఇలా చెప్పారు, ఇక ఇలాంటి దృష్టాన్ని తీసుకొని చెప్పారు అనమాట. అస్తు. ఇలాంటి సాంగత్యమే ఇంకా శుద్ధుడు వ్యక్తి క్షత్రియత్వాన్ని పొందాడు అనే విషయం ఈ దృష్టాంతం 35 సూత్రం చెప్పబడింది. అదేంటో మనం రేపు చెప్పుకుందాం అండి. అలాగే ఇంకా ఏ రకంగా మనము మన శుద్ధత్వంలో ఇప్పుడు మనకి ఇవే మనకు స్పష్టంగా ఉన్నాయి. ఎటువంటి కులంలో ఉత్పన్నమైనా మనము ఉన్నత స్థాన్ని పొందవచ్చు, ఋషిత్వాన్ని పొందవచ్చు. ఎవరైనా కూడా ఎటువంటి సంస్కారాలు యుక్తమైన ఉన్నా కూడా అక్కడ శుద్ధుదాయచ ఆర్యాయచ చెప్పి శుద్ధుని కంటే ఇంకా కింద దిగజారిపోయిన వ్యక్తి కూడా మనకు ఆ వేదం యొక్క జ్ఞానం అందజేస్తున్నా అంటే అతనిలో ఆ సంస్కారం ఉంది అనమాట. ఆ పుణ్యకర్మాశమైన జన్మ మానవ జన్మ కలిగింది అనుకుంటున్నాము. ఆ సంస్కారమే నీకు దీన్ని అర్థం చేసుకునే యోగ్యత కల్పిస్తుంది. అని కర్మలు ఉన్నాయి, కానీ నువ్వు ఈ ప్రయత్న విశేషం చేత నువ్వు కర్మ చేయడం ద్వారా పుణ్యకర్మాశం యొక్క ప్రాథమిక కర్మ చేయడం ద్వారా అవి నువ్వు తొలగించుకోగలుగుతావు, అవిద్య ఉందగా తొలగించుకోగలుగుతావు. అంటే బ్రహ్మ విద్య యొక్క ఉపదేశం చేస్తున్నా అంటే ఆ యోగ్యత నీలో కూడా ఉంది, నువ్వు కూడా పొందగలుగుతావు అని ఇక్కడ. అంటే శుద్ధ వ్యక్తి కూడా సామాన్య వ్యక్తి కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాడు. ఆయనకు ప్రమాణమే, ఆయనకు అధికారం ఏంటి? మానవ జన్మ కలడమే అధికారం, అంతకన్నా అధికారం ఇస్తాడు కదా. మానవ జన్మ రావడమే ఆయనకు వేదాన్ని చదువుకునే అధికారం కలిగింది. దాంట్లో మళ్ళా మానవ అధికారంలో కూడా మనం చేసుకునే ప్రయత్న విషయం ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటామట. దానికి అర్హత అంటే జన్మే అది అర్హత, మనకు జన్మ ద్వారా మనకు ఆ యోగ్యత కలిగిందన్నమాట. దాంట్లో మనం చేసే కర్మను బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతామట. మనం ఉత్తమ కులంలో పుట్టి కూడా మనం అలాంటి కర్మలు చేయలేదనుకోండి, అక్కడ శుద్ధత్వాన్ని పొందినట్టే. మనం బ్రాహ్మణుడే ఉండి బ్రాహ్మణ కర్మలు చేయకుంటే నువ్వు శుద్ధత్వాన్ని పొందినట్టే అన్నమాట. అలా ఎన్నో చూస్తుంటామట. ఒక్కోసారి అలా స్థితి కూడా చూస్తుంటామట. సాంగత్య దోషం చేత రకరకాల పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఎటువంటి కర్మలు తీసుకొని వచ్చినా కూడా మనకు ముందుకెళ్ళేటువంటి అవకాశం జన్మే దీనికి ప్రమాణం, జన్మే దీనికి యోగ్యత. జన్మ కలిగింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కాదు కొందరికి ఎక్కువ తక్కువ వల్ల మన అనారోగ్యం చేత ఇంకో రకం చేత చేస్తుంటారు, కానీ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది. అవకాశం అయితే దీంట్లో ఉంటుందన్నమాట. కానీ దీంట్లో ఉన్నప్పుడే ధైర్యంతో సహనంతో ఏది ఇచ్చినా పరమాత్మ న్యాయం పూర్వకంగా ఇచ్చారు. దాంట్లో ఏదో అన్యాయంగా అధర్మంగా ఇచ్చామంట. ప్రత్యేక జీవాత్మ పరమాత్మక సంతానంతో యుక్తమేమో చెప్పుకుంటామంట. అందరికీ తండ్రి అయినా తల్లి అయినా అన్య ఆయన బంధు సఖ అంతా అయినా అన్నమాట. కానీ ఎవరికి అన్యాయంగా అధర్మంగా ఎవరికి ఏమి ఇచ్చారు? మనం ఏమి చేశామో ఆ కర్మ ఫలాలను ఏ విధంగా చేసామో అవే మనం తిరిగి ఇచ్చామట. దాంట్లో నిజంగా నాకెంత కష్టం వచ్చింది అనుకుంటున్నాం, మా పిల్లలకి ఎంత కష్టం వచ్చి మాకు విని అనుకుంటుంటాం. నిజంగా ఆ పాప కర్మల యొక్క లిస్టు మనకు కనిపించినట్లయితే అవి మన పరమాత్మ చూసే విధంగా మనకు న్యాయ వ్యవస్థ ప్రకారంగా శిక్షణ ఇస్తున్నాడో అవి మనకు నిజంగా కర్మలు తెలిసినట్లయితే నిజంగా మనం కూడా క్షమించలేము. మనం ఏదైతే కర్మలు అనుభవిస్తున్నామో ఆ కర్మలు ఎందుకు వచ్చాయి? మనం చేసిన కర్మలు మనకు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు నాకెందుకు వచ్చాయి, పరమాత్మ నాకెందుకు పెట్టాడు శిక్షణ వేయని చెప్పి ఒకసారి ఆ పరమాత్మను తిట్టుకుంటుంటామట. పరమాత్మను తిట్టుకోవాల్సిన నిజంగా కనుంటే మనమే సహించామట. అది పరమాత్మ సహిస్తూ నీకు అవకాశం కల్పించాడు. మా ఇంట్లో ఒకసారి తప్పు చేస్తే, 2 సార్లు తప్పు చేస్తే, 3 సార్లు తప్పు చేస్తే ఇంకా 4వ సారి క్షమించాడు. 3 సార్లకి మనకు స్థానం కోల్పోతామట. అనేక విధాలుగా మనం చెప్తుంటామట. అంటే మనం సైన్స్ లేక ఏదో అనేస్తామట. కానీ పరమాత్మ సహనశీలుడు కాబట్టి, దయామయుడు కాబట్టి ఆయన అంత తప్పు చేసినా పాపం చేసినా మళ్ళీ అవకాశం కల్పిస్తూనే ఉన్నాడు. అంటే న్యాయబద్ధంగా ఇచ్చాడనమాట. అది కర్మ తొలగిపోయినా మళ్ళీ నువ్వు ఉన్నతమైన మార్గంలో వెళ్ళిపోవచ్చు, నీ సంస్కారం మార్చుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. నిజంగా అందుకే బాధపడాల్సిన పరమాత్మ నాకు ఏమి ఇవ్వాలి అది ఇచ్చాడు అని ఉన్నదాన్ని సంతోషపడాలి. నాకు ఇలా ఇచ్చాడు, ఈ విధంగా ఇచ్చాను, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని ఏడ్చుకుంటూ మనం ఆ సమయాన్ని వ్యక్తిత్వం చేసామనుకోండి, నష్టం చేసామనుకోండి, దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. అంటే సమయహాని కలుగుతుంది. ఇంకా పరమాత్మకి అమూల్యమైన మానవ జన్మ ఇస్తే దాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు ఇంకా ఏడుస్తూ దాని సమయం వ్యర్థం చేస్తున్నావు అంటే అది పాపం అయిపోతుంది. ఇంకా నీకు ఇచ్చిన ఏం లేనివాడు, కాళ్ళు చదివి లేనివాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ఎన్నో మనకు ఎన్నో విషయాలు ఎన్నో విద్యలు ముందుకు వెళ్ళిపోతాం, అన్నీ చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటామట. కానీ నీలో సంకల్పం ఉండాలి, శక్తినిచ్చే బుద్ధినిచ్చే అవన్నీ ఉన్నాయి. దాంతో నువ్వు ఆ రకంగా విచారణ చేసి ఏదైతే నీకు సంకల్పం ఉందో ఆ సంకల్పం ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు. నీలో ప్రయత్న విశేషం పురుషార్థం నీలో ఉన్నట్లయితే ఏది సాధించవచ్చు. అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి మనతో ఉన్నందులో సంతోషపడాలి, లేని దానికోసం బాధపడుతూ ఉన్నదాన్ని కోల్పోకూడదు. మన పరమాత్మకు ఇక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చా అంటే ఆ 1,00,000 రూపాయలు ఉన్నదాన్ని అనుభవించలే, కానీ నాకు 10 లక్షలు ఇవ్వలే అని చెప్పి ఆ లేని దానికోసం నువ్వు ఆలోచిస్తూ చింత చేసుకుంటున్నావు అనుకోని ఈ 1,00,000 కూడా మనం అనుభవించాలి. అంటే ఈ వర్తమానంలో ఉండే పురుషార్థంలో ఏ మానవ జన్మ కలిగిందో పరమాత్మ ఏమైతే ఇచ్చాడో దాన్ని కూడా అనుభవించకుండా మనం వ్యర్థం చేసుకుంటాం, మానవ జన్మ వ్యర్థం చేసుకుంటాం.
అంటాడు. కాబట్టి మనకి ఏది ఇచ్చాడు పరమాత్మ న్యాయబద్ధంగా ఇచ్చాడు. నా ఉన్నది నాది, ఏత ప్రాప్తి నాదే, అది నాది. కాబట్టి దీంట్లో సంతోషం, దీన్ని జీవితాన్ని సుఖమైన ఆనందమై చేసుకోవాలి. దీంట్లో ఉన్నది సంతోషంగా అనుభవించాలి, ఆనందంగా ఉండాలి, కర్మలు చేస్తూ ఉండాలి అని ఆలోచించుకుంటూ విచారణ చేసినట్లయితే మనం ఆనందంగా సుఖంగా జీవితాన్ని గడపవచ్చు అన్నమాట. కాబట్టి ప్రాప్తవ్యం పరిత్యజ్య అప్రాప్తం యాచితే మూర్ఖ. అందుకే ప్రాప్తమైన దాన్ని వదిలేసుకొని మనం అప్రాప్త దాని కోసం బాధపడేది అది మూర్ఖత్వ లక్షణంగా భావించబడుతున్నమాట. అందుకే ఏది ఇచ్చినా పరమాత్మ న్యాయబద్ధంగా ఇచ్చారు కాబట్టి మనం ఆ సమస్య ఉందంటే సమాధానం కూడా ఉంది. ఏ కష్టం వచ్చినా అది మనం చేసిన కర్మలు బట్టి ఆ కర్మలు వచ్చాయి. దాన్ని తెలుసుకొని ఆ సమస్యకి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ మూల కారణం ఏంటి అని విచారించినట్లయితే మనం కొంచెం మన ఆత్మావలోకం చేసుకున్నట్లయితే సమస్యకు సమాధానం ఖచ్చితంగా కనిపిస్తుంది. సమాధానం లేకుండా ఉండదు. అయినా ప్రయత్నం చేసిన తర్వాత కూడా సిద్ధించలేనుకుంటే అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం నువ్వు చేసామాట అంటే మన నుంచి ప్రయత్న లోపం మనం ఉండకూడదు. అలా చేసినా అంటే ఖచ్చితంగా మార్గం ప్రశస్తం అవుతుంది, దానికి సందేహం లేదు. ఏది అసాధ్యం అంటూ లేదు, ఏది అసంభవం అంటూ లేదు, ఏది సమస్య సమాధానం లేదని కాదు, సమాధానం ఉండదని కాదు, అన్నిటికీ సమాధానం ఉంటుంది. అది మనము ఆ రకంగా దృష్టికోణంతో చూసినట్లయితే అన్ని కూడా మనకి సిద్ధిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ అధికారం ఉందని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చాడు. అదే విషయాన్ని ఇంకా ప్రమాణంగా రుజువు చేయబడుతుంది. అదంతా మనం రేపు చూద్దాం. ఫస్ట్ సమయం అతిక్రమిస్తుంది. ఇంకా సందేహాన్ని తర్వాత చూద్దాము. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.